गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे। రాముడు లాంటి గురువు మనకి వచ్చి ధర్మంగా ఎలా ఉండాలి, న్యాయంగా ఎలా జీవించాలి, ఎందుకు అలా జీవించాలి అంటే మనం మలినమైన ఇంద్రియాలతో మలినమైన బుద్ధితో అంతఃకరణ శుద్ధి లేకుండా మోక్షం ద్వారంలో అడుగు పెట్టడానికి అర్హత ఉండదు. చిత్తశుద్ధి మాత్రమే గేటు. మోక్షానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క గేటు, అది చిత్తశుద్ధి. సో చిత్తశుద్ధి లేకుండా మోక్షం పొందేస్తాము అనుకుంటే అది మన ఊహ మాత్రమే, అది సత్యము కాదు, అది నిజము కాదు. ఆ గేట్ దాకా వెళ్ళాలి అంటే చిత్తశుద్ధి ఎలా వస్తుంది? ఇంద్రియ మలినం పెట్టుకుని, మనసులో మలినం పెట్టుకుని, రాగద్వేషాలతో ఉంటూ, ఇష్టాయిష్టాలతో ఉంటూ, దేహాన్ని ఆత్మని బలీయంగా నమ్ముతూ, దేహమే ఆత్మని నువ్వు బలీయంగా నమ్ముతూ ఆత్మారాముణ్ణి ఎలా అందుకుందాం అనుకుంటున్నావు? దేహాత్మ బుద్ధి కోల్పోయి, అంటే ఇంద్రియ మనో నిగ్రహాలతోటి నువ్వు దేహాత్మ బుద్ధిని కోల్పోతే అప్పుడు నీకు ఆత్మారాముడు దర్శనమిస్తాడు. కానీ ఇంద్రియ మనో నిగ్రహం లేకుండా, ఇంద్రియాలు మనసు చల్లబడకుండా, అవి శాంతించకుండా, అవి ప్రలోభితం అయిపోతూ ఉంటే అసలు నీకు అంతర్ముఖ దృష్టి ఎలా సాధ్యం? నిన్ను ప్రపంచం ఆకర్షిస్తుందా లేదా? లౌకిక వ్యవహారాలు ఆకర్షిస్తున్నాయా లేదా? కట్టుబట్టలు వ్యవహారాలు ఆకర్షిస్తున్నాయా లేదా? ఒక అద్దం ముక్కలు అయిపోతే నువ్వు ప్రతిబింబం ఎలా చూడలేవో, నీ మనసు ముక్కలుగా ఉండి వ్యవహారంలో, ప్రపంచంలో, లౌక్యంలో అన్ని విభాగాల కింద అయిపోయిన నీ మనస్సుకి ఆత్మారాముడి దర్శనం ఎలా అవుతుంది? అంటే ఏకంగా నువ్వు ఉంటే కదా ఏకంగా ఉన్న వస్తువు నువ్వు అందుకోగలిగింది. విభిన్నంగా ఉన్న నువ్వు ఏకంగా ఎలా అవుతావు? అద్భుతంగా చెప్పారండి. అద్భుతంగా ఏమని చెప్పారంటే, విభిన్నంగా ఉన్న నీ మనసు, దేహాత్మ బుద్ధి, దేహమే నేననే కేంద్రంగా పెట్టుకుని కదా నీ వ్యవహారం అంతా చేస్తున్నావు. నీ భక్తి కూడా నీ దేహాత్మ బుద్ధి కేంద్రంగా పెట్టుకుని నీ భక్తి కూడా. కానీ దేహాత్మ బుద్ధిని పక్కన పెట్టి చైతన్యాన్ని గనక నువ్వు తెల్లారు లెగిస్తే నువ్వు దేన్ని ఆలింగనం చేసుకుంటున్నావు? నీ దేహాత్మ బుద్ధిని ఆలింగనం చేసుకుని, నీ సంసారాన్ని ఆలింగనం చేసుకుని, నీ ఉద్యోగాన్ని ఆలింగనం చేసుకుని, నీ వ్యవహారాన్ని ఆలింగనం చేసుకుని, నీ వ్యాపారాన్ని ఆలింగనం చేసుకుని, నీ 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 ప్రొఫెషన్ని, లేకపోతే నీ డెసిగ్నేషన్ని, నీ పవర్ని, సో ఇన్ని ఆలింగనం చేసుకుని నువ్వు భక్తితో కూడా అప్పుడప్పుడు రామరామ అంటున్నావేమో. అలా ఉంటే రాముడు ఎరుకపడడు. ఎలా ఉంటే రాముడు ఎరుకపడతాడు అంటే, దీనికి అంతటికీ ఆధారంగా ఏ శరీరం అయితే మనం అనుకుంటామో, ఈ శరీరానికి, మనసుకి, బుద్ధికి కూడా ఎవరైతే ఆధారంగా ఉన్నారో
అంతటా ఎవరైతే ఉన్నారో, అంతటా ఉండి ఈ సృష్టిని లీలగా ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ రాముడు ఆత్మారాముడు. కాబట్టి ఆ రాముడి పట్ల నీ ధ్యాస పెట్టి, ఆ రాముడు నా హృదయంలో కదా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, హృదయంలో ఉన్న రాముడు కదా సత్యము, ఆ సత్యాన్ని నేను దృఢంగా పట్టుకుని అన్ని ఆలింగనం చేసుకుని జీవిస్తున్నాను. నా ఆత్మను ఆలింగనం చేసుకుని జీవిస్తే కదా ధర్మము. అంటే ధర్మం అయితే ఎలా తెలుస్తుందండి అసలు మనకి? వ్యాస మహర్షి చెప్పాడంటండి, మారని ధర్మం అంటే అప్పట్లో ధర్మం గురించి ఏం చెప్పారు అంటే, కాలమాన పరిస్థితులను బట్టి వ్యావహారికంగా ధర్మం మారుతుంది అని చెప్పుకుంటాం కదండి. దానికి వ్యాసుడు ఏం చెప్పాడంటే, నిత్యం ధర్మం అంటే ఏమిటి అంటే దాని నిర్వచనం నాన్నగారు చెప్తేనే తెలుసండి మనకి. వ్యాసుడు ఏం చెప్పాడో మనకు తెలియదు కదా, నాన్నగారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. ఎదుట వాళ్ళు నాకు ఏది చెయ్యకూడదని నేను అనుకుంటున్నానో అది ఎదుట వాళ్ళకి నువ్వు ఎప్పుడూ చెయ్యకు. ఎదుటి వాళ్ళు నా పట్ల ఎలా ఉండాలి అని నేను అనుకుంటున్నానో అలా నువ్వు ఎదుటి వాళ్ళ పట్ల ఉండు. ఇది ఏ ధర్మము? ఇది గనక మనం ఆచరిస్తూ ఉంటే, ఈ ధర్మాన్ని గనక అంటే ఇతరులు మన పట్ల మనం చాలా ప్రేమగా ఉంటామండి, ఆ ప్రేమ మనకి ఎదుటి వాళ్ళ పట్ల రాదు. సో నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అంత నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తూ, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదండి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, నీ అహంకారాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, అలా నువ్వు ప్రేమగా అందరితో ఉంటూ నీకు వాళ్ళు ఏమి చెయ్యకూడదని, ఎలా ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావో అలా వాళ్ళ పట్ల ఉండకు. ఎలా అయితే అందరూ నీ పట్ల ప్రేమగా ఉండి నిన్ను ఆదరించాలని నువ్వు ఆశిస్తున్నావో అలా నువ్వు అందరి పట్ల ఉండు. అది వాళ్ళ నుంచి నువ్వు ఆశించుకో, నువ్వు అలా జీవించు. అలా జీవిస్తూ ఉంటే అప్పుడు నీ అహంకారం క్షీణిస్తుంది, అప్పుడు నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఒక మహాత్ముడు భూమి మీదకి వచ్చేటప్పుడు శ్రీరామచంద్రమూర్తిని భూమి మీద నడిచాడు అని నాన్నగారు అంటే, రాముడు వైభవం మనం రామాయణం విన్నామండి, రామాయణం విన్నాము, రామాయణం చదువుకున్నాము, మహాభారతం విన్నాము, భాగవతం విన్నాము. కానీ ఒక గురువు నోట్లో గురుముఖత వచ్చే భాగవతం కానివ్వండి, గురుముఖత వచ్చే రామాయణం కానివ్వండి, అది పరిపూర్ణం. అంటే రాముడిని మనం దర్శించుకోకపోయినా పర్వాలేదు, ఆయన వైభవం రాముడు లాంటి గురువు నోట్లోంచి మనం వినడం మన భాగ్యం. రాముడి మీద ఒక పెద్ద అంటే ఒక వాల్యూమ్స్ 2 వాల్యూమ్స్ రాశాడండి నాన్నగారు రాముడి మీద చెప్పిన రామాయణం, మన విజయ్. అంటే రాముడు గురించి చెప్పిన సంఘటనలు, రామాయణం గురించి నాన్నగారు చెప్పింది. అంటే ఒక పాయింట్ పట్టుకుంటే 3 గంటలు చెప్పేవారండి. అంటే మర్యాద పురుషోత్తముడు, ఆయన నడిచొస్తే ఏనుగు నడిచొస్తున్నట్టు ఉండేది. ఎదుటి వాళ్ళు ఎవరన్నా నడిచొస్తూ ఉంటే ఈయన తప్పుకునేవారంటండి. ఈయన మహారాజు అయ్యుండి, రాజాది అయ్యుండి, సాక్షాత్తు నారాయణుడు అయ్యుండి ఎవరన్నా రోడ్డుకి ఎదురొస్తూ ఉంటే ఈయన తప్పుకుని దారిచ్చేవారంట. మనకి ఏంటంటే చిన్న చిన్న ఆనందాలు వస్తే పట్టలేక మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు. పెద్ద ఆత్మానందం వరకు అక్కర్లేదండి. ఒక చిన్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే పట్టుకోలేరు, మనం అనుకున్నది జరిగితే పట్టుకోలేరు. అంటే ఎంత నిరాడంబరంగా, నిర్మలంగా, ఎంత ఔన్నత్యంగా వాళ్ళు జీవించారో ఆ జీవిత విధానాన్ని మనం గ్రహించమని రామాయణం జరిగిందని చెప్పారండి. అన్నదమ్ముల మధ్యలో స్నేహం కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో ఆప్యాయత కానివ్వండి, ఆ త్యాగబుద్ధి కానివ్వండి. రాముడితో లక్ష్మణుడు వెళ్ళవలసిన అవసరం లేదండి అడవికి, ఇద్దరికీ పెళ్ళయింది. సీత రాముడు కూడా వెళ్ళిపోతోంది, మరి లక్ష్మణుడు కూడా భార్య రావడం లేదు. అక్కడ లక్ష్మణుడి త్యాగం, లక్ష్మణుడి భార్య త్యాగం. సీతాదేవిని ఉండిపోమన్నారు, సీత చక్కగా రాణిలాగా బతుకుతూ ఉండొచ్చు, రాముడు లేని జీవితం నాకెందుకని సీత వెళ్ళిందండి. అండ్ తండ్రి ఏదో అన్నాడు అని ప్రజలందరూ ఏడుస్తారు, అందరూ అంటారు ఆయన ఏదో మాట అన్నారు, నువ్వు వెళ్ళిపోక్కర్లేదు అరణ్యానికి. లక్ష్మణుడికి అయితే కోపం వచ్చేసిందంటండి, ఉక్రోషంతో వచ్చేసి కైకిని చంపేస్తాను నేను అన్నాడట. అప్పుడు రాముడు అన్నాడంట, ఎందుకు ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రజస్సు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వర సంకల్పం, ఈశ్వర ప్రణాళిక ద్వారానే జరుగుతుంది, మనం అందరూ నిమిత్త మాత్రం. ఇది ఇలా జరగవలసి ఉంది కాబట్టి అది జరిగింది. అక్కడ కైక ఎవరు? సో అంటే ఆయన ధర్మావతారం,
ధర్మంగా జీవిస్తూ, ధర్మంగా మాట్లాడుతూ, ధర్మంగా బోధిస్తూ ఆయన జీవిత విధానం ధర్మం అయింది. సో మన జీవిత విధానం కూడా ధర్మంతో కూడినది అయి ఉండి, ఆశతో కాకుండా అనుగ్రహంతో జీవిస్తూ, దురాశ పెట్టుకో అంటే జరగవలసింది జరిగే తీరుతుంది, ఎవరికి ఎంత ఏది అవసరమో అది ఈశ్వరుడు చూసుకుంటున్నాడు. నీకు ఎవరు ఏది అంటే భలే అద్భుతంగా చెప్పిన వాక్యం ఏంటంటే అండి, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు, సో కర్త నేను కాదు ఈశ్వరుడే మనల్ని నడిపిస్తున్నాడు అనే దృఢ సంకల్పంతో ఉండమన్నారు. నాన్నగారు ఇంకా అద్భుతంగా ఏం చెప్పారంటే, మన వరకు కర్తృత్వం లేకుండా జీవించడం కాదు, ఎదుటవాడు కూడా కర్తృత్వం అంటే ఆ ఎదుటవాడిని కూడా నువ్వు కర్తృత్వం ఆపాదించకు. ఇప్పుడు విజయలక్ష్మి అంటే ఉన్నారు, లేకపోతే రామసీత ఉన్నారు, లేకపోతే మోహన్ ఉన్నారు, వాళ్ళు ఏదన్నా మాట్లాడినా, వాళ్ళు ఏదన్నా యాక్షన్ చేసినా కూడా కర్త ఈశ్వరుడై ఉన్నాడు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు నిస్సహాయులు. సో అప్పుడు అలా గనక నువ్వు నీ కర్తృత్వం కోల్పోయి అంతటా కూడా ఈశ్వర సంకల్పం మాత్రమే జరుగుతోంది, ఈశ్వర సంకల్పానికి భిన్నంగా ఏమీ లేదు. నాకు మంచి నేను అనుకున్న మంచి నాకు జరిగినా, అది నేను చెడు అనుకున్న నాకు చెడు జరిగినా ఈశ్వర ప్రణాళికతోనే జరుగుతోంది. కాబట్టి మంచి చెడు అనేది నీ మనసులో భాగమే తప్ప మంచి చెడు అనేది సత్యంలో లేవు. ఆ సత్యాన్ని నువ్వు గుర్తించి నువ్వు నిర్మలంగా, నిశ్చలంగా ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించి నువ్వు జీవిస్తూ ఉంటే, ఎదుటి వాళ్ళ పట్ల నువ్వు అందరూ నీ పట్ల ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో అదే ప్రేమతత్వంతో నువ్వు ఈశ్వర తత్వం అంతటా ఉంది కాబట్టి ఈశ్వర తత్వాన్నే నువ్వు చూస్తూ వాళ్ళ పట్ల నువ్వు ప్రేమగా, ఆప్యాయంగా ఉంటే కదా నీ జీవితం మలుపు తిరిగేది అని మీటింగ్లో, రేడియోలో వింటుంటే మీటింగ్లో చెప్తున్నారు. మన ఇంట్లోకి వచ్చిన కోడలు, మన కూతురు చిన్న పొరపాటు చేసినా మనం పెద్ద హృదయంతో దాసి కప్పుకుంటూ ఉంటాం మన ఆడపిల్లల్ని. అదే కనుక చిన్న పొరపాటు మన కోడలు చేస్తే మాత్రం అది మొత్తం సంఘానికి ప్రచారం చేస్తాము. అసలు ఇంత చిన్న చిన్న విషయాల్లోనే మనం దాటకపోతే అని మళ్ళీ కోడలు అత్తగారి పట్ల ఎలా ఉండాలో కూడా చెప్పారండి. కోడలు తల్లిని చూసినట్టు అత్తగారిని చూస్తే అత్తగారిలో ఉన్న లోటుపాట్లు కూడా తనకి కనిపించవు. తల్లే కదా అనుకుని చూస్తే, తల్లి పొరపాటు చేస్తే ఎలా అయితే మనం ప్రేమ విడిచిపెట్టమో అలా అత్తగారి పట్ల కూడా మనకి తల్లి పట్ల కలిగిన ప్రేమే కలుగుతుంది. ఇలా కదా జీవించమని చెప్పింది. ఇది మానేసి నేను చైతన్యము, అహమాత్మ కూడా ఆకేశా, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని నువ్వు తపస్సులు చేసినా పారిపోదాం అనుకుంటున్నావా? ఇల్లు విడిచిపెట్టి కాశీ వెళ్ళిపోతావా, భద్రాచలం వెళ్ళిపోతావా, లేకపోతే అరుణాచలం వెళ్ళిపోతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసు నీకు కూడా వస్తుంది కదా. నువ్వు పోగొట్టుకోవాల్సింది నీ మలినాన్ని, మనసులో ఉన్న మలినాన్ని కదా. అది కడుక్కోవడానికి నీకు ఎక్కడికి వెళ్తే అది సాధ్యమవుతుంది? నువ్వు ఉన్న చోట ఉంటూ నువ్వు సబ్జెక్ట్ అవగాహన చేసుకుని గురువుగారు చెప్పిన మాటని వేదవాక్గా తీసుకుని ఆ మాటని నువ్వు ప్రాక్టీస్లో పెడితే కదా నీకు ఆత్మారాముడు దర్శనం ఇచ్చేది. నువ్వు ఎక్కడున్నావు, నీ శరీరం ఎక్కడున్నావు అనేది ప్రధానం కానే కాదు కదా. ఎందుకంటే దేహాత్మ బుద్ధి, ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేయాలి. అది పుణ్యక్షేత్రం అయితే మనకి కలిసి వస్తుంది. అసలు సత్యం, అసలు ఆత్మారాముడు నీ హృదయంలో ఉన్నాడని భగవంతుడు చెప్పాడు. లోపలున్న వస్తువు పొందడానికి అసలు ఎవరు అడ్డు కాదు, ఏ పరిసరాలు అడ్డు కాదు. ఏది జరిగినా నీ మంచి కోసం, నీ ప్రారంభం ఎలా పెడితే నువ్వు బాగుపడతావో, ఎలా పెడితే నీ కర్మ ఖర్చు అవుతుందో, ఎలా పెడితే ఈ కర్మలోంచి విడుదలవుతావో, ఎలా జీవిస్తే నువ్వు ఇందులో నుంచి శాశ్వతంగా స్వేచ్ఛలోకి వెళ్తావో, అది గోరుముద్దలతో. అంటే మనం ఈరోజు పానకం పెడతారండి రాముడికి ప్రసాదం. పానకం పోసినట్టు సబ్జెక్ట్ మన చెవుల్లోకి, మన ఇంద్రియాల్లోకి, మన మనసులోకి, మన బుద్ధిలోకి సబ్జెక్ట్ని పోసుంచారండి నాన్నగారు. ఆ సబ్జెక్ట్ ఆ నాన్నగారు అన్నారండి, మీరు వినగా 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 మీరు మననం చేసుకోగా అది ఆచరించాలనే బుద్ధి పుడుతుంది. ఎందుకంటే మందగించిన బుద్ధి అంత తొందరగా షార్పెన్ అవ్వదు, దాన్ని రాపాడిస్తూ ఉండాలి. సో సబ్జెక్ట్తో మనం రాపాడిస్తూ ఉంటేనే మనం లోపల ఉన్న ఆత్మారాముడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. నాన్నగారు అదే అన్నారండి, నిరంతరం నువ్వు లోపలున్న సత్యాన్ని నువ్వు పట్టుకుని ఆలింగనం చేసుకుని జీవిస్తూ ఉంటేనే
నువ్వు ఆత్మాకారం చెందడానికి అవకాశం ఉంటుంది. అది విడిచిపెట్టి నువ్వు మాయలోకి వెళ్ళడానికే అన్ని వైపుల నుంచి నీకు సహకారం అందుతూ ఉంటుంది. ఆత్మారాముడి దగ్గరికి వెళ్ళడానికి సహకారం అందదు, ఒక్క సబ్జెక్ట్లోనే నీకు సహకారం అందుతుంది. ఇతరత్ర ఎక్కడా కూడా నువ్వు మలినం అవ్వడానికే చుట్టుపక్కల వాతావరణాలు కానీ, ప్రపంచం కానీ, వ్యక్తులు కానీ ఎప్పుడు కూడా ఆకర్షణ వైపు తీసుకెళ్ళడానికే చూస్తూ ఉంటారు. సో నీ ఇష్టాలు, అయిష్టాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు కాలిపోతాయి? నువ్వు చైతన్యం ఆత్మచింతనలో ఉంటే మాత్రమే సాధ్యం. ఆత్మచింతన విడిచిపెట్టి విషయ చింతనలోకి వెళ్ళిన మనసు, నాన్నగారు చెప్పినట్టు గ్లాసు ముక్కలు అయిపోతే ప్రతిబింబం ఎలా కనిపించదో, నీ మనసు ముక్కలుగా ఉన్నప్పుడు నువ్వు ఎంత చెయ్యి, ఏది చెయ్యి ఒకటి లేని సున్నల్లాగే ఉంటుంది. సో నువ్వు చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని, నాన్నగారు అన్నారండి, ఉన్నది భగవంతుడు, మనం లేము అని ఆయన చెప్పారు. దేహాత్మ బుద్ధికి మనం అంతలా ఆలింగనం చేసుకుని ఉన్నాము. ఒక్క క్షణమైనా నా చైతన్యాన్ని నేను ఆలింగనం చేసుకుందాం, ఇవన్నీ పక్కన పెడదాము. గురువు చెప్పాడు కదా, ఈ దేహాత్మ బుద్ధిని నువ్వు విడిచిపెట్టు, ఇది ఆత్మ కాదు, ఇది జడము అని. దానికి అద్భుతంగా ఎంత ప్రాక్టికల్గా చెప్పారు. నీ శరీరం పెద్దది ఎలా అయింది? అన్నం తినడం వల్ల పెద్దదయ్యింది. నీ మనసు, నీ శరీరం కూడా ఆహార నిమిత్తం. ఆహారం పెట్టకపోతే శరీరం పెద్దదవ్వదు, ఆహారం పెట్టకపోతే మనసు పనిచేయదు. సో ఆహారంతో కూడిన నీ శరీరము, ఆహారంతో పెరిగిన నీ శరీరము, ఆహారం బేస్ చేసుకుని ఎదిగిన నీ మనసు, ఇవి రెండు నువ్వు అంతలాగా ఆలింగనం ఎలా చేసుకుని పట్టుకుని వదిలిపెట్టడం లేదు. ఒక్క 10 రోజులు నగ్నాలు ఉంటే మనసు పడి ఉంటుందంటండి. నీరసపడిపోయి శరీరం సహకరించక, మనసు సహకరించక, ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో మొత్తం మన చరిత్ర అంతా మర్చిపోతామంట, మనం చదువుకున్నది మర్చిపోతామంట, మన బుద్ధి అంతా కూడా ఏమైపోతుందో మనకే తెలియదు. అంత శరీరము మనసు కూడా క్షీణించిపోతాయి. అంటే ఫుడ్ మీద బేస్ అయిన నీ శరీరము, ఫుడ్ మీద బేస్ అయిన నీ మనసు నీకు ఆధారమా? నీ జీవితానికి భగవంతుడు ఆధారమా? నీ శరీరం ఆధారమా? అసలు ముందు ఇది గుర్తించండి. మీరు అన్నారు మీ బాడీ బౌండ్ అయి వేసుకుని, మీ బాడీ బౌండ్ ఈ దేహాన్నే ఆత్మ అనుకునే నీ బుద్ధికి సబ్జెక్ట్ ఎందుకు బోధిస్తున్నారు? ఇది కాదురా, ఆత్మ నిజం, ఆత్మ రాముడు నిజం, రామనామం అదే అన్న. ప్రేమ ముదిత మనసె కహో రామ రామ రామ, శ్రీరామ రామ 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 రామ. ప్రేమ ముదిత మనసె కహో రామ రామ రామ, శ్రీరామ రామ 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 రామ. पाप कटे दुख मिटे लेते राम नाम, भव समुद्र सुखद नाम एक राम नाम. రామనామం చేస్తే నీ పాపము, నీ దుఃఖము హరిస్తుంది. కేవలం రామనామం చేసి తరించిన వాళ్ళు భారతదేశంలో ఎంతో మంది అండి. అయితే ప్రేమగా తలపెట్టమన్నారు. అంటే నారదుడు వాల్మీకి, మరి వాల్మీకి దొంగ కదండి, హంతకుడు కదా. ప్రేమతో తలపెట్టకపోయినా, రామ అనలేకపోయినా, మరామ రామ రామ అనుకోమంటేనే మరామ రామ 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 అంట అంటే శ్రద్ధగా కూర్చుండిపోయి రామనామం చేసినా, ప్రేమ లేకపోయినా ఆయన ఋషి అయిపోయారు. సో ఎంత సింపుల్గా, అంటే నీ మనసుని వ్యవహారంలో పెట్టే బదులు, నీ మనసుని లౌక్యంలో పెట్టే బదులు, నీ మనసుని ఇంద్రియాల పట్ల పెట్టే బదులు, నీ మనసు బంధాల పట్ల పెట్టే బదులు నువ్వు రాముడి మీద పెట్టుంచితే నువ్వు ఈజీగా, సునాయాసంగా, నువ్వు పానకం తాగినంత మృదువుగా నువ్వు ఆత్మారాముల్లో చేరుకోగలవు అని ఎంత సింపుల్గా, బ్యూటిఫుల్గా టెక్నిక్స్ చెప్పారండి. ప్రేమతో ఆయన నామం జపిస్తూ ఉంటే పాప కటే దుఃఖమిటే లేతి రామనాం, భవ సముద్ర సుఖద నావ లేతి రామనాం. నీ భవ సముద్రం, అమ్మో ఇది నేను దాటలేను అనుకున్న సముద్రాన్ని ఆ రామనామం అనే పడవ నిన్ను అటు దాటించేస్తుంది సునాయాసంగా. మాత పిత బంధు సఖా సభి రామనాం అంటే తల్లి తండ్రి మనం గౌరవించాలి.
గురువు, దైవము, ఫ్రెండు, వీళ్ళందరూ కూడా దే ప్లే అ గుడ్ రోల్ ఇన్ యువర్ లైఫ్. కానీ దీనికి మళ్ళీ ఆధారంగా ఉన్నదే నా రాముడు. సో ఆధారంగా ఉన్నవాడిని నువ్వు గుర్తిస్తూ, నువ్వు రిలేషన్షిప్స్లో ఉన్నా పర్వాలేదు, నువ్వు వర్క్ చేసుకుంటున్నా పర్వాలేదు, నీ పని నీకు బంధం కాదు, నీ బంధుత్వాలు నీకు బంధం కాదు, నీ పిల్లలు నీకు బంధం కాదు, నీ ప్రొఫెషన్ నీకు బంధం కాదు. ఎప్పుడు నువ్వు ఆత్మారాముడిని ఆలింగనం చేసుకున్నప్పుడు. ఎందుకంటే నువ్వు విముక్తి, బంధం వైపు వెళ్ళడానికి నువ్వు అటాచ్మెంట్ ఎక్కడ పెట్టుకున్నావో అక్కడ నీకు బంధం ఉంటుంది. నువ్వు అటాచ్మెంట్ రాముడి పట్ల పెట్టుకున్నప్పుడు నీకు విడుదల ఉంటుంది. నువ్వు విడుదల అవ్వడానికి నువ్వు భగవంతుని ఆలింగనం చేసుకుని జీవించు. ఎందుకంటే నువ్వు నీ ఇంద్రియాలని తీసుకుని నువ్వు బయట జీవించే జీవితం అంతా కూడా వృధా. నువ్వు మరణించే లోపల నువ్వు ఏ వస్తువుని పొందాలని గురువు చెప్పాడో ఆ వస్తువుని పొందితేనే నీకు శాశ్వత విడుదల, శాంతి, సుఖము, ఆనందము. అక్కడ తప్ప ఇంకెక్కడా ఏదీ లేదు. ఏదైతే ఉంది ఉంది ఉందని మనం అనుకుంటున్నామో అదంతా దుఃఖ మిశ్రితం. దుఃఖ మిశ్రితం మాత్రమే నీకు దుఃఖాన్ని తీసుకొస్తూ ఉంటుంది. నీ బంధాలు నీకు దుఃఖాన్ని. అసలు నాన్నగారు అన్నారండి, అసలు ఉదాహరణ చెప్తూ, లోకనాథ్ ఎవరో ఒక ఆయన చాలా మంచి ఆయన అంటండి. అంటే ఈశ్వరుడు ప్రణాళికని ఎలా గౌరవించాలని చెప్పడానికి చెప్పిన మాట. లోక్నాథ్ అన్న ఆయన తమిళియన్ అంటండి, తమిళ బ్రాహ్మణ్, చాలా బాగా చదువుకున్నాడంట, మెరిట్లో చదువుకున్నాడంట, ఒక్కడే పిల్లోడంట. అమెరికా వెళ్ళి టీచింగ్ ఆయనకి చాలా ఇష్టం అంట. పిల్లలందరినీ అభివృద్ధిలోకి తీసుకొచ్చి పిల్లలందరినీ మెరిట్లో చూడాలని ఆయన కాంక్ష అంట. సో అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి వచ్చి ఫ్యామిలీని చూసుకుని వెళ్తూ ఉండేవారట. అయితే ఎవడో పిచ్చోడు అక్కడ, వాళ్ళ చేతిలో గన్నులు ఉంటాయంట, క్లాస్కి వెళ్ళి మొత్తం 30 మంది పిల్లల్ని ఆ ప్రొఫెసర్ని చంపేశాడంటండి ఒక్క స్పాట్లో. గన్ను తీసుకుని మొత్తం క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని, టీచర్ని కూడా పేల్చేసి వెళ్ళిపోయాడంటండి. వాడో పిచ్చోడు, వాడికి తెలియదు, వాడి చేతుల్లో గన్నులు ఉంటాయి. పిచ్చోడి చేతిలో గన్ను ఉంటే ఎలా ఉంటుంది? పేల్చి చంపేశాడు. ఇది ఎలా కనిపిస్తుంది మనకి? పాపం. అంటే ఒక ప్రొఫెసర్ని చూసుకున్న పిల్లలందరూ చిన్నపిల్లలు పాపం, వాళ్ళకి ఏ ఏ ఏ పాపం తెలియదు. అయితే ఈ సంఘటన ఎంత విషాదకరంగా అనిపిస్తుంది. కానీ ఈశ్వరేచ్ఛ. ఏం చెప్తాం మనం? ఇప్పుడు యుద్ధం జరిగిపోతుంది అంటే ఈశ్వరుడికి తెలియకుండా జరగడం లేదు అని గుర్తించి, అంటే మనం ఎలా ఉండాలో, మనం ఎలా జీవించమని చెప్పారో అలా జీవిస్తూ ఈశ్వర సంకల్పాన్ని యాక్సెప్ట్ చెయ్యి. ఈశ్వర సంకల్పాన్ని యాక్సెప్ట్ చేస్తే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఆయన హ్యాండ్ నీకు అన్నిట్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పైన జరిగే వ్యవహారం మీదకి మనసు వెళ్ళదు. లోతులు పెరిగే కొద్దీ అంతరాత్మ ఎలాగా అంటే ప్రారంధాన్ని బట్టి ఎలా మనుషుల్ని ఆడిస్తున్నాడో అర్థమైనప్పుడు నువ్వు గంభీరంగా, నువ్వు కూల్గా, నువ్వు సుఖంగా, నీ శరీరానికి ఏది జరిగినా కూడా నువ్వు సుఖంగా ఉండగలుగుతావు. చనిపోతే బాడీని ఇండియా పంపిస్తామన్నారంటండి. అప్పుడు తల్లిదండ్రులు, భార్య కూడా పంపద్దు, మేమే వచ్చి అక్కడ దహనం చేస్తామని చెప్పారంటండి. ఎందుకు? భారతదేశం నుంచి వచ్చారు కదా, మేమే ఖర్చులు పెట్టుకుని పంపిస్తాము బాడీని ఇండియా అన్నారట. అంటే అవసరం లేదు. ఆయన అమెరికా వెళ్ళేటప్పుడు అన్నారంటండి, నేను 10 సంవత్సరాలు వర్క్ చేస్తాను అక్కడ, 10 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత వచ్చేస్తాను. ఈ లోపల అక్కడ ఏదన్నా కారణం వల్ల నాకు అక్కడ మరణం జరిగితే శరీరాన్ని మళ్ళీ భారతదేశం తీసుకురావక్కర్లేదు, అక్కడే దహనం చేసేయండి అని చెప్పారంట. మరి ఎందుకు చెప్పారో ఆ మాట ఆయన అన్నారు. సో ఆయన కోరిక నెరవేర్చడం కోసం మేమే వచ్చి అక్కడ దహనం చేస్తాం అన్నారంటండి. సో వాళ్ళు ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించారు. అయ్యి బాబు ఇలా జరిగిపోయింది, నాకున్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు, కోడలతో సహా 3 వెళ్ళి దహనం చేసి వచ్చారంటండి. అంటే ఈశ్వర సంకల్పాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తే వాళ్ళు నిర్వికారంగా ఉండగలిగారు. అంటే ఏ స్థాయికి మనకి పవిత్రత వస్తే, ఏ స్థాయికి మనం ఆత్మారాముడిని ఆలింగనం చేసుకుంటే మనకు ఆ ధైర్యము, స్థైర్యము, శాంతి, సుఖము కలుగుతుందండి. ఇవి ఒట్టి మాటలు కావు కదా. అని ఇంకొక ఉదాహరణ చెప్పారండి నాన్నగారు. ఒక ఆయన భార్యని చాలా గాఢంగా ప్రేమించారట. సో ప్రేమగా వాళ్ళ జీవితం గడిచింది.
తర్వాత ఏదో అనారోగ్యం వచ్చి వైఫ్ మరణించింది. మరణించిన తర్వాత దహనం అంతా అయిపోయే వరకు అక్కడ కూర్చుని ఆ యాషెస్ అంతా అయిపోయే వరకు అలా చూస్తూ ఉన్నాడంట. తర్వాత 3వ రోజు అస్థికలు తీసుకుంటారు కదా, ఆ అస్థికలు తీసుకుని, నేను ప్రేమించిన నా భార్య ఒక గుప్పిడి యాషెస్, ఒక గుప్పిడి బూడిద, ఈ బూడిదని కాశీలో కలపడానికి వెళ్ళడం అని నాన్నగారు అన్నారండి. మనం ప్రేమించే ఈ స్నేహితులు, ఈ చుట్టాలు, ఈ బంధాలు కాలి బూడిదైతే గుప్పిడంత బూడిద, ఈ బూడిదని మనం భరించం, గంగాదేవి భరిస్తుంది. మీరు కలిపే బూడిదలన్నీ, మీరు ప్రేమించిన బూడిది గంగ భరిస్తుంది. గురువు గంగ లాంటి వాడు అన్నారండి. గంగ వీడిన పువ్వులు వేస్తే నా మీద పువ్వులు వేస్తుందని అనుకోదంటండి గంగాదేవి. బూడిద కలిపితే బూడిదను కలుపుతున్నారని అనుకోదంటండి గంగ. అది దాని ప్రవాహం ఆగదంటండి, అది ప్రవహిస్తూనే ఉంటుందంట. అలా ఒక గురువు ద్వారా చైతన్యం ప్రవహిస్తూనే ఉంటుంది. అది అందుకున్న వాళ్ళు అదృష్టవంతులు. సో ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముడు జీవించిన ధర్మం, వ్యాసుడు చెప్పిన ధర్మం, అంటే నాన్నగారు జీవించి చూపించిన ధర్మం, మనకి చేసిన బోధని మనం ఆలింగనం చేసుకుని, ఆత్మారాముడిని ఆలింగనం చేసుకుని, ఆయనకి భిన్నంగా ఏదీ లేదు అనే దృష్టితో మనం లోపల బయట కనుక ఉండగలిగితే మన జన్మ ధన్యం. మన గురువు గారు సంతోషిస్తారండి. మనం ఎలా ఉన్నా సంతోషిస్తారు, కానీ అభివృద్ధిలోకి వెళ్ళి మనం సంసార చక్రం, మనం ఆయన సబ్జెక్ట్ని ఆధారంగా చేసుకుని సునాయాసంగా వెళ్తే, పౌడర్ చెరగకుండా మీరు నా దగ్గరికి రావాలమ్మా, పౌడర్ని చెరగకుండా మీరు లోపల ఉన్న గురువుని అందుకోవాలమ్మా. ఆయన పుష్ చేసి వెళ్ళారు. లోపల నేను ఉన్నాను, అందుకోవడానికి రెడీగా ఉన్నాను, కానీ నువ్వు ఇంకా బయట వెంపర్లాడుతూ కూర్చుంటే నేను నిన్ను పట్టుకోలేను. నేను పుష్ చేశాను, సబ్జెక్ట్ రూపంలో ఇప్పటికీ పుష్ చేస్తున్నాను, కానీ అది పట్టుకుని నువ్వు లోపలికి వెళ్తే నేను లోపల రెడీగా ఉన్నాను నిన్ను ఆలింగనం చేసుకోవడానికి. సో ఎంబ్రేస్ ది లార్డ్ విత్ ఇన్ టు ఎంబ్రేస్ హిమ్ అవుట్. ఓం శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీనారాయణ పరమాత్మనే నమః. ఓం శ్రీ సద్గురుదేవాయ నమో నమః. ఇప్పుడు రాముడి పట్ల, చైతన్యం పట్ల ఉష చెప్పిన మాటలన్నీ త్యాగరాజు పాడాడు. క్షీరసాగర విహార అపరిమిత ఘోర పాతక విదార క్రూర జన గణ విదూర నిగమ సంచార సుందర శరీర శతమఖాహిత విభంగ శ్రీరామ శమన రిపు సన్నుతాంగ శ్రిత మానవాంతరంగ జనకజా శృంగార జలజ భృంగ రాజాధిరాజ వేష శ్రీరామ రమణీయ కర సుభూష రాజనుత లలిత భాష శ్రీత్యాగరాజాది భక్త పోష శ్రీత్యాగరాజాది భక్త పోష. ఇదంతా రామ అన్న ఒక్క వర్డ్కి సంబంధించింది. ఇదంతా రామ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. కాబట్టి
మనకి అంతర్దృష్టి కలిగే వరకు రామా రామా అనుకోవాలి. అంతర్దృష్టి ఎలా కలుగుతుందంటే ఆ రాముడే వస్తాడు ఏదో. నువ్వు రామా రామా అంటే అమ్మ అమ్మ అంటే అమ్మ పలకదేమో కానీ రాముడు పలుకుతాడు. ఆయనే మన అమ్మలాగో నాన్నలాగో గురువులాగో వచ్చి ఆత్మారాముడిని పట్టుకునే స్థాయికి మనకి బోధ చేస్తాడు. అది నాన్నగారు చేశారు. ఆ రాముడే నాన్నగారుగా వచ్చాడు. రాముడే నాన్నగారుగా వచ్చాడని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే రాముడు మితభాషి. నాన్నగారు కూడా అనవసరంగా మాట్లాడు. బోధ సంగతి చెప్పట్లేదు, నేను బోధిస్తూనే ఉన్నారు. బోధ మాట కాదు, అది బోధ. మాటల విషయంలో చాలా తక్కువ మాట్లాడతారు నాన్నగారు. అలాగే రాముడు మర్యాద పురుషోత్తముడు. నాన్నగారు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అందరికీ మనం కళ్ళారా చూసాం. ఈ రాముడు క్వాలిటీస్ ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నామో నాన్నగారిని చూస్తే పాపాలు తొలగిపోతాయి. మనం మంచివాళ్ళు అవ్వాలనే బుద్ధి మనకు వస్తుంది. ఎందుకు వస్తుంది? మన పాపం తప్పుకునేసరికి మనం మంచివాళ్ళు అవ్వాలి, మనం రాముడు అంతటి వాళ్ళు అవ్వాలని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రాముడు వేరు నాన్నగారు వేరు కాదు. ఆ రాముడే మనకి తెలుసన్నామో తెలియకన్నామో రామ రామ అనేసరికి నాన్నగా వచ్చాడు. రామ 2 అక్షరాలు, నాన్న కూడా 2 అక్షరాలే. అందరి హృదయాల్లో అంతర్యామిగా నేనే ఉన్నానన్నాడు. నేను కూడా 2 అక్షరాలు. క్షయము కాని 2 అక్షరాలుగా మనందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. ఇదంతా భాష. నేనన్నది భాష కాదు, రామ అన్నది భాష కాదు, అది నామం. నేనన్నది నామం కూడా కాదు, నేనంటే నేనే. దాని గురించి ఇప్పుడు మనకి డీటెయిల్డ్గా అంశాన్ని చెప్పేసింది. సబ్జెక్ట్ వైజ్గా రాముడి వైభవంతో కలిపి ఎలా జీవించాలి ఎలాగా అన్నది అన్నీ వచ్చి చెప్పేసింది. ఇంకా మనం జ్ఞానం గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. జ్ఞానం అంటే చెప్పుకునేది కాదు. ప్రతి జీవితంలో ప్రతి సంఘటన యాక్సెప్ట్ చేయడమే జ్ఞానం. ఆ యాక్సెప్ట్ చేసేవాడిలో ప్రమాదం ఉంది. ఇందాక విషయం చాలా చెప్పింది. నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఒక దుఃఖం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, అప్పుడు వాళ్ళ భగవంతుని అనుగ్రహించాడు, వాళ్ళ భక్తులు కాబట్టి అనుగ్రహించాడు అని చెప్పుకున్నాం కదా. వెంటనే మన మనస్సు వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. మనకి ఇలాంటి కష్టం వస్తే మనం దాటి వచ్చని చెప్తుంది ఆ మాటలు విని. మనం అది నిజం అనుకుంటాం. మనకి అలాంటి కష్టం రాదు. ఎలాగ చేస్తే నువ్వు కాళ్ళ మీద పడతావో అలాంటి కష్టం ఇస్తాడు. అందరూ ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోల్చుకొని మేము భవసాగరం దాటేస్తాము, మేము దేహబుద్ధి దాటేస్తాం అంటే కుదరదు. ఆ దేహాత్మ బుద్ధి అంటే ఏంటో మనకి ఎరుకలోకి వచ్చే వరకు, ముందు దేహాత్మ బుద్ధి మనకి ఎరుకలో లేదు. మనం దేహం అని అనుకుంటున్నామని మనకేం తెలియదు. మనం అదే ప్రస్తుతానికి ఈశ్వరుడి తలుపులో మనం ఒకటై ఉంటే, అంటే ఈశ్వరుడి తలుపులు అంటే సృష్టిని సృష్టించాడు కదా, మరి సృష్టికర్త ఉన్నాడు కదా. ఆయన తలంపులో మనం ఒక్కసారి మెదలాలి. ఆల్రెడీ మెదులుతున్నాం, ఎందుకంటే సృష్టి ఆయనదే, అందులోనే మనం ఉన్నాం. ఆ విషయాన్ని గుర్తించుకునే నిరంతరం మనం ఈశ్వరుల్లోనే ఉన్నామనో, మనం చైతన్య స్వరూపులు. మన ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం ఉంటుంది. రాముడు అంటే ఇష్టం ఉంటుంది, కృష్ణుడు అంటే, ఇవన్నీ ఇష్టాలే, ప్రేమేం కాదు. దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు ఏది ప్రేమ కాదు. కాబట్టి మనల్ని నిరంతరం ఇబ్బంది పెడుతున్నది దేహాత్మ బుద్ధి అని గుర్తించి నాన్నగారి బోధ విని, అసలు మాటలు లేని విషయం గురించి, మాట కాని విషయాన్ని గురించి నాన్నగారు మాటల్లో 53 సంవత్సరాలు మాట్లాడారు మనతో. అది చిన్న విషయం కాదు. అలా మాట్లాడబట్టి అట్లీస్ట్ మనకి
మన హృదయంలో మాట లేని సత్యమై ఉన్నది, మనం మాట కాని చైతన్య వస్తువై ఉన్నామని అర్థమైంది అన్నేళ్ళు బోధిస్తే. మరి ఏమీ బోధించని వాళ్ళని, ఏమీ వినని వాళ్ళని నువ్వు క్షమించలేవా? ఇంత బోధిస్తేనే నువ్వు ఇలా ఉన్నావే, ఏమీ వినని వాడు ఎలా ఉంటాడు? ఆ క్షమాగుణం వచ్చినప్పుడే ఇతరుల కష్టం మనదని మనం అనుకోగలం. అది ప్రేమలోంచి వస్తుంది, కానీ దేహాత్మ బుద్ధిలోంచి అలాంటి తలంపులు రావు. ప్రేమలోంచి తలంపు వచ్చినా అది మనల్ని పునీతులు చేస్తుంది. ఎంతో కొంత ప్రాక్టికల్గా అనుభవింపజేసేసి తలంపుగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అయితే ఇవాళ శ్రీరామనవమి. ఎందుకో శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. ఈ ఇష్టం కూడా నాన్నగారు నా జీవితంలోకి వచ్చింది. నాన్నగారు దర్శనం అయినప్పుడు నువ్వు బుక్స్ చదువుతావా అడిగారు. నాకు అలవాట్లేదు నాన్నగారు, నాకు వినడం ఇష్టం అన్నాను. వినడం కూడా ఇష్టం ఉండదు. ఆయన దగ్గర ఏదో చెప్పాలి కదా. అప్పుడు ఇంటికి వచ్చానో లేదో చంద్రబాగా తరంగాలను పుస్తకం వచ్చింది చేతికి. అదేంటంటే ఈ మరాఠీ భక్తుల అందరి స్టోరీస్, ఈ నామదేవుడు, సక్కుబాయి, వీళ్ళందరిది వస్తుంది, పాండురంగడు. అది చదివేసరికి ఏంటో హృదయం నిండిపోయింది. ఇలాంటి పుస్తకాలు మనం ఎప్పుడు చదవలేదు కదా. అందులో ఏంటంటే వాళ్ళు అబ్నార్మాలిటీ ఉండదు ఆ భక్తుల జీవితాలు, న్యాచురల్గా ఉంటారు వాళ్ళు. అది అవ్వగానే నాన్నగారు ఒక రామాయణం పుస్తకం వచ్చింది చేతికి. ఇవన్నీ నేను ప్రయత్నం చేసి రాలేదు, ఆటంతటవే వచ్చి రామాయణం చదివాను. ఎవరు రాశారు అన్నది మనకు అనవసరం. ఆ రామాయణం చదువుతూ కిటికీలకి గోడలకి రామాయణం చెప్పేదాన్ని. అంటే ఇంక అంత ఎంజాయ్మెంట్ అన్నమాట. అది చదవడం, నాన్నగారు రామాయణం వినటం. వినేసరికి ఇంకా నేను ఉండలేకపోయాను. ఆ రోజు ఉషికి ఫోన్ చేసి 6 నెలల ముందు ఈసారి శ్రీరామనవమికి నేనే మాట్లాడతాను చెప్పేసి. అంటే ఆ రామ వైభవాన్ని జీర్ణం అవ్వలేదు. ఎందుకు అలా ఉంటుంది? రాముడు అంటే రాముడు పేరు కాదు. మొన్న ఎవరు అడుగుతున్నారు, మన చైతన్య స్వరూపులని ఎలా అనుకోవాలి అంటే, అన్నాను నువ్వు పుట్టినప్పుడు నీకు పేరు లేదు, ఏమి లేదు, నువ్వు ఉన్నట్టే నీకు తెలియదు కొన్నాళ్ళు. ఆ పుట్టిన తర్వాత నీకు పేరు పెడుతున్నారు. పేరు పెడుతూ కళానో ఏదో పెడతాం కదా, మోహనాన మోహన మోహన అని పిలుస్తూ ఉంటే ఏదో సౌండ్ వినిపిస్తుంది నీకు. మెల్లిగా సౌండ్ ఎటు వస్తుందో అటు తిరుగుతావు. తర్వాత మోహన అనే సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. అప్పుడు ఆ మోహన నేనే అని మోహన్ని పిలుస్తున్నట్టు తిరుగుతాం. నువ్వు కాని పేరు, నీతో రాని పేరే నువ్వు అయినప్పుడు, నువ్వు అయిన చైతన్యం నువ్వు అవ్వకుండా ఎలా పోతావు? చైతన్యం అని అనుకోండి మీరు, అదే కదా. అది మనం తెలుసుకునే వరకు మనం అనుకోవాలి. అనుకోకపోతే ఏవేవో అనుకునే బదులు నేను చైతన్యమునే అని అనుకోవాలి. తప్పదు, మీ ఇష్టం. అది మీరు రామ అనుకుంటారు, కృష్ణ అనుకుంటారు. మనకి ఎవరికి ఏది ఇష్టమైతే అది మనం అనుకుంటూ ఉంటే అది అయిపోతాం. అంటే మనం కూడా రామాయణం కరెక్ట్గా విని ఉంటే ఆ భక్తి వస్తుంది. అది మనకి రాముడే వచ్చి చెప్పాడు కాబట్టి కరెక్ట్గా విన్నాం. విన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పొందిన ఆనందం నాకు అక్కడ కలగలేదు. నిన్న నిజానికి చెప్తున్నాను, ఇక్కడ వస్తే శ్రీరామనవమి ప్రతి వాళ్ళ కళ్ళల్లో భక్తి మెరుస్తుంది. ఎంతో ఇష్టం, రాముడంటే ఇష్టం. రాముడంటే కాదు, ఆ గుణాలు, ఆ క్వాలిటీస్, చైతన్యానికి ఉండే క్వాలిటీస్ రాముడి ద్వారా వ్యక్తం అయ్యాయి. అందువల్ల రాముడు దేవుడు. మనం కూడా ఋషి చెప్పినట్టు ఒక్క క్వాలిటీ ఆచరిస్తే మనం రాముడు అయిపోతాం. రాముడికి మనం ఏం చెయ్యక్కర్లేదు. మనమే రాముడైతే మనం ఏం చేసుకుంటాం? అంతవరకు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. చెయ్యాలని నేను చెప్పను, అని జరుగుతాయి. అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉండి ఆ రాముడే కళ్యాణాలన్నీ జరిపించుకుంటాడు.
ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రతి క్షణం ఏది జరిగినా నా ద్వారా చైతన్యమే పనిచేస్తుంది, నా ద్వారా నాన్నగారే పనిచేస్తున్నారు, నా ద్వారా రాముడే పనిచేస్తున్నాడు, నా ద్వారా భగవానే పనిచేస్తున్నాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. మనతో మనకి తాదాప్యం తగ్గాలంటే మన ద్వారా జరిగిన పని ఈశ్వరుడి మీదకి నెట్టాలి. ఆయనే చేశాడు బాబాయ్, నేనేం చేయలేదు. ఒక్కొక్కసారి మనం ఇంట్లోనే నేను అనలేదమ్మా ఆవిడ అన్నది అంటాం కదా. అలాగే ఏది జరిగినా నాది కాదు బాబాయ్, నీదే, అంతా రాముడిదే. రాముడో నాన్నో భగవాను నీకు తోసేయండి. తోసేస్తే అది పెద్ద డస్ట్బిన్. మనం ఎన్ని తోసినా పడిపోతుంటాయి అందులో. అది రియాక్షన్ ఉండదు, కంపు కొట్టదు, మన మీదకి రాదు, మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇందాక చెప్పారు మనం తగిలించుకోకూడదని. మనకే దేహబుద్ధి అనేది తగిలించి పంపాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఆడొచ్చి నువ్వేం తగిలించకూడదంటే కుదరదు. పాపం నువ్వు చేసావు, అది నీకు లీల అవ్వచ్చు. దేహాత్మ బుద్ధి పెట్టి నాకు కష్టాన్ని ఇచ్చు, అది ఈశ్వరుడే అని నేనైతే అనుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే నువ్వే. నేను ఈశ్వరుడినే అని అనుకో బుద్ధి నాకు ఇవ్వకపోవడం నువ్వు చేసిన తప్పు. ఇప్పుడు నన్ను సాధన చేయమంటావేంటి? తిరగబడండి కొంచెం. మరి ఇచ్చింది ఆయనే కదండి. ఎందులోంచి ఉదయిస్తామో అందులోనే అస్తమిస్తాం. నీలోంచి ఉదయించి నీతోనే అస్తమించాలి. ఇప్పుడు స్పెషల్గా నేనేం అస్తమించలేను. కానీ నాన్నగారు మనకి దిగి 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 ఇంకా చైతన్యం గురించి మానేసి దేవుడు ఉన్నాడని చెప్పారండి. భగవాన్ ఎలా చెప్పాడంటే అందంగా దేవుడు ఉన్నాడని జీవించడం మంచిదని చెప్పాడండి. ఆయన అటు తూగలేదు, ఇటు తూగలేదు. నాన్నగారు ఇంక మనకి ఎక్కడం లేదు, ఉన్నాడని చెప్పారు. చెబుతూ కల్పితం అని చెప్పారు. మనం కల్పితం వదిలేసాం. దేవుణ్ణే కల్పించేంత గొప్పవాళ్ళమా మనం అనే డౌట్ కూడా మనకి రాలేదండి. ఎందుకంటే చాలా డస్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. ఆ గొడవలకి వెళ్ళొద్దులేండి, అవి వెళ్ళామంటే అవి పోవు, రామ రామ అంటే పోతాయి. అందుకు శ్రీరామ కళ్యాణం. శ్రీరాముడికి కళ్యాణం ఎందుకు చేస్తారు? నక్షత్రం ప్రకారం పుట్టినరోజు చేయాలి కదంటే శ్రీరాముడు భూమి మీదకి రావడమే కళ్యాణప్రదం. అందుకు సీతారాముల కళ్యాణం చేస్తారు. సృష్టి ఈశ్వరుడు. ఇప్పుడు ఇంత జరుగుతుందంటే ఇది ఈశ్వర నిర్ణయమే, కాకుండా పోదు. అయితే రాముడి గురించి కొంచెం చెప్పుకోవాలి. ఎంతసేపు జ్ఞానం గురించి చెప్పుకున్నాం కదా. జ్ఞానం గురించి ఏంటంటే అది చెప్పలేమండి, పొందేయాలనిపిస్తుంది. ఇలా జీవించి వచ్చి పొందేయాలనిపిస్తుంది. రాముడిది అలా అనిపించదు, ఇష్టంగా ఉంటుంది. రామాయణం ప్రేమాయణం అన్నారు నాన్నగారు. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. రామాయణంలో ఎక్కడ ప్రేమ తప్ప ఇంకా రాగద్వేషాలు ఎక్కువ కనిపించవు. అంటే ఒకళ్ళు అడిగారు, మందరు మరి యాంటీ క్యారెక్టరే కదా అని. మందరికి కైకేయి అంటే ప్రేమ. కైకేయి మీద ప్రేమతో నీ కొడుక్కి పట్టాభిషేకం చేయమని అని చెప్పింది. అలా అని రాముడి మీద ద్వేషమే లేదు కైకేయికి. ఎవరు ఏ యాంగిల్లో మాట్లాడినా ప్రేమగా చెప్పారు. అందుకే అది ప్రేమాయణం అయ్యింది. కానీ భాగవతం భారతం అలా ఉండదు. మానవ మానసాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అందులో మహాగురువులు చెప్పారు. ఇక్కడ ఏంటంటే మనసుకి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా ప్రేమకి ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు ముద్దయిపోతావు కదా అని చెప్తున్నాడు. ఇంత చిన్న లాజిక్. నా మనసు ఇలా అంది, నా మనసు అలాగంది. మనసు ఎక్కడుంది? అంత ఆయన అయితే నీ మనసు అలాగ అంది కదా, చెప్పు ఆయనకి. ఏదో మనసు అంటున్నావు, ఏదో ఇలాగ అంటుంది, వినుకు, నువ్వే విను అంటే ఇంకా అది అంత సాధనలోకి వస్తుంది అంటారు. నాకు తెలీదు. అదంతా సద్గురువు సాన్నిధ్యం దొరికితే జరిగిపోతాయి. మనం ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని ఏమి అనుకోవడానికి ఉండదు, ఏమీ ఉండదు. కానీ నిన్న వాళ్ళ మాటల్లో వంశాల గురించి మాట వస్తే సూర్యవంశం రాముడిది,
బ్రహ్మ పరాత్పరుడు రాముడు అని చెప్పారు. వాళ్ళు గొప్పగా చెప్పారు మగపల్లి వారు. ఆడపల్లి వారు ఏం చెప్పారు, మాది వైదేహి కుటుంబం అని చెప్పారు. వైదేహి అంటే అర్థం ఏంటంటే దేహము కానిది వైదేహం కదా. నాకు ఆ మాట నచ్చింది. అంటే వంశమే వైదేహి వంశం. వాళ్ళ వంశంలో ఎవరు దేహము నేనని అనుకోరట. రాముడికి ఏంటి, సూర్యవంశస్థుడు, బ్రహ్మ పరాత్పరుడు, ఆ పేర్లన్నీ ఉన్నాయి కదా. కానీ మీరు ఆ క్వాలిఫికేషన్స్తో దేహాత్మ బుద్ధి లేని సీతాదేవిని మీరే కోరొచ్చారు కాబట్టి మా సీత గొప్పదే. వాళ్ళన్నారు మా రాముడే గొప్పడని. అప్పుడు నేనన్నాను, ఆ సీతకి వైదేహి అనే బిరుదు ఇచ్చింది రాముడే కదా. బ్రహ్మ పరాత్పరుడని మనమే అంటున్నాం కదా. దేహము నేను కాదు అనుకునేది తలంపు, కానీ రాముడు తలంపు కాదు, బ్రహ్మం అయి ఉన్నాడు. కానీ నేను బ్రహ్మం అని రాముడేమో అనుకోలేదు, మనం అనుకోవాల్సి వస్తుంది. బ్రహ్మం అయి ఉన్నాడు. ఇక్కడ గురువు యొక్క క్వాలిటీ ఒకటి ఉంటుంది రామాయణం. ఆ వీళ్ళు చంపడానికి వాళ్ళు వెళ్తారు కదా, ఎవరిని తాటకం చంపడానికి వెళ్తాడు కదా. మారీచు సుబాహుల్ని చంపడానికి రాముని తీసుకెళ్తాడు. ఇక్కడ నాన్నగారు చెప్పింది ఇది వైభవంగా చెప్పారు. ముందు మారీచుని ఒక బాణం ఇస్తాడు. 100 యోజనాలో 1000 యోజనాలు వెనకెళ్ళి పడతాడట. కోలుకోలేని దెబ్బది. అప్పుడు నాన్నగారు అన్నారు, గురువు యొక్క ఒక్క చూపు అది రామబాణం లాంటిది. నీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, అంటే మారీచుడు అంటే రాక్షస గుణాలు ఉన్నవాడు, నీలో ఉన్న రాక్షసుణ్ణి 1000 యోజనాలు వెనక్కి తీసుకెళ్ళి పడేస్తుంది. గురువు చూపుకి అంత శక్తి ఉంటుంది. మళ్ళీ వస్తాడు. మరి ఊరుకోదు కదా, వయసు అయ్యి చచ్చే లోపల మళ్ళీ విజృంభిస్తాయి మన క్వాలిటీస్. మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఒక బాణం వేస్తాడు. అప్పుడు ఏంటంటే సముద్ర గర్భంలో వెళ్ళి దాక్కుంటాడట మారీచుడు. ఆ సముద్రం ధర్మదేవత అంట. మళ్ళీ విజృంభించేసరికి నిన్ను ధర్మదేవత ఒళ్ళో కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి. మూడోసారి రావణుని పిలుస్తాడు, నువ్వు వాడిని చంపేయాలి రాముడిని అని పిలుస్తాడు. అప్పుడు మారీచుడు రాముడి వైభవం ఎలా చెప్తాడంటే, నువ్వు చంపమంటున్నావు, నీ ఉప్పు తిన్నాను కాబట్టి నేను వెళ్తాను, కానీ నీకు శ్రేయస్కరం కాదు. ఆ రామబాణం తగిలి నేను అనుభవించాను కాబట్టి నీకు చెప్తున్నాను. ఆ రామబాణం తగిలిన రోజు నుంచి నాకు ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు అన్నాడు. ఏమీ లేని చోటు కూడా రాముడు కనిపిస్తున్నాడు నాకు. అలా ఉంది. ఇప్పుడు నువ్వు ఆని చంపమంటావేంటి అన్నాడట. నీలో కూడా రాముడు కనిపిస్తున్నాడు అంటే నిన్ను చంపమంటావని అర్థం. కానీ వ్యవహారంగా స్టోరీగా నీ చేతిలో చచ్చిపోవడం కన్నా ఆ రాముడి చేతిలో మోక్షాన్ని పొందుతానని వెళ్తాడు. ఆ మూడో చూపుకి, మూడో బాణానికి రామబాణమే మోక్షం వచ్చింది. అలాగే మనల్ని నాన్నగారు చాలా చూశారు. అంటే మనకి ఎంత రాక్షస గుణాలున్నా నాన్నగారు చూపుతో ఎంతో కొంత పునీతులయ్యాం అందరూ. కాబట్టి మన కళ్ళల్లో జ్ఞానం పొందాలనే కాంతి కనిపిస్తుంది. రామ అనేసరికి ఇష్టం వస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు జీవించమని చెప్పిన క్వాలిటీస్ అన్నీ రాముడిలో కనిపిస్తాయి మనకి. స్నేహం అంటే సుగ్రీవుడితో చేయమన్నాడు, ఇదంతా మాయ. రామాయణం మనం ఎంత బాగా చెప్పుకున్నా మన భగవాన్ దగ్గరికి వచ్చాం అనుకోండి, ఆయన స్టేట్ ఏంటంటే ఆ ప్రేమ ప్రవాహం ఎలా ఉంటుందంటే అదొక నీడ అన్నాడండి వాడు. భగవాన్ అంటే ఎక్కడున్నాడు రాముడు? నీడ. మనం ఇంత రసవత్తరంగా చెప్పుకుంటూ పొంగిపోతున్న మన పొంగుని ఆపాడండి ఒక్క మాటతో. ఆడు నీడ అన్నాడు. నిన్ను ఆలోచింపచేశాడు. ఇంత వైభవమైన రామాయణ నేడైతే మరి నేనేంటి, ఆఫ్టర్ ఆల్ అని నిన్ను ఆలోచింపచేసింది భగవాన్ వేసిన హూ యామై అని ప్రశ్న. దేవుడు ఎక్కడో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడని చెప్పారు అందరూ. భగవాన్ చెప్పాడు అది నీవే అని.
ఉండటం కాదు, అది నీవై ఉన్నావు. మరి మనం ఏమనుకుంటున్నాం అంటే మనకి తెలుసు మనం ఏమనుకుంటున్నామో, మనం ఎన్ని అనుకుంటున్నామో. మనకి పిహెచ్డీలు ఉన్నాయి, వాటి గురించి చెప్పుకోక్కర్లేదు. ఇంకా ఇవన్నీ వదిలేయమంటున్నారు. ఇవన్నీ మనం వదలలేం. ఒక నామం, ధర్మాచరణం, సేవ చేయటం, ఇలాగ రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఏదో ఒక దాన్ని ఆంటీ చెప్పినట్టు మనం పట్టుకోలేండి. రామ రామ అంటే అది వస్తుంది, అంతేగాని మనం ఏ క్వాలిటీని డైరెక్ట్గా పట్టుకుని ఆచరించలేము. శక్తి ఈశ్వరుడిది. మనకి చెడ్డ తలంపులు వచ్చినా శక్తి ఈశ్వరుడిదే. మనకి చెడ్డగా ఉంది కదా అని ఈశ్వరుడిని అడగండి, ఏంటి నాకు ఇలాంటి తలంపులు వస్తున్నాయి, మంచి తలంపులు ఇయ్యి, ఈ తలంపులు ఏంటని. ఏదైనా సరే పాహిమాం రక్షమాం, ఇదే మంత్రం. మామూలుగా అందరితో పాహిమాం రక్షమాం అని చెప్తుంటే ఒక ఆవిడ రామకోటి రాస్తుంది. రామకోటి కన్నా పాహిమాం రక్షమాం బాగుందని అది ఒక పుస్తకం రాసింది. పాహిమాం రక్షమాం అంటే హృదయాన్ని తాకింది ఆ మాట. అది మన గొప్పతనం కాదు. పాహిమాం రక్షమాంలో అంత వైభవం ఉంటుందని తెలుస్తుంది కదా. కాబట్టి ఇది ఖర్చు లేని పని. దీనికి డబ్బు అక్కర్లేదు, సమాజం అక్కర్లేదు, భక్తులు అక్కర్లేదు. నువ్వు ఉన్నావు కదా, సరిపోతావు. నీకు వాడున్నాడు, వాడు సరిపోతాడు. సో మన దృష్టి ఎప్పుడు మన గురువు, మనం తప్ప ఇంక దేని మీదకి వెళ్ళకూడదు. అటువంటి శక్తిని గురువు ఇస్తాడు. ఒకవేళ మనకు ఉంటే అది ఆయన ప్రసాదం అనుకోవాలి తప్ప మన గొప్పతనం కాదు. మనకు ఆ తెలివి కూడా ఉండదు. చాలామంది వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. అబ్బా ఎంత తెలివి అండి అంటే, తెలివి ఎవరిచ్చారు? ఆ తెలివికి తెలివి ఇంకోటి ఉంది. కాబట్టి మనకు ఉన్న దాని దగ్గర సాటిస్ఫై అవ్వకుండా మనల్ని మించినది ఏదో ఉంది, అదే మనల్ని నడుపుతుందన్న నిజాన్ని గుర్తించి ఇంక జీవించమని చెప్పడానికి సరిపోవండి. మనం ఈశ్వరుడే గురువై వచ్చినప్పుడు ఇవన్నీ జరిగిపోతాయి. అంతేగాని మాట్లాడుతూ మీరు ఇలా జీవించాలి, మనం ధర్మంగా మనం ఎక్కడ జీవించగలం? ధర్మం ఏంటో తెలియదు. ధర్మం ఒకటే. మనం ఎవరో మనం తెలుసుకోవడం కన్నా గొప్ప ధర్మం ఇంకోటి లేదు. మనం అన్నిటి గురించి తెలుసుకుంటున్నాం, కానీ మన గురించి మనం తెలుసుకోలేనప్పుడు మనం అధర్మ పరాయణులమే. ధర్మం మాట ఎత్తడానికి కూడా పనికిరాని. కాబట్టి భగవానే చెప్పిన ఈ వాక్యం, హూ ఏం ఐ, నేను ఎవరు, ఈ నేనేంటి, నేను ఎవరు అని ఆ నేనునే అడగాలి. అప్పుడు ఆ నేను అనుగ్రహం వల్ల నువ్వు మోహన కాదు, నువ్వు దేహం కాదు, నేనంటే నేనే అని మనకు ఒక ఫర్మ్గా ఉంటుంది ఆ గైడెన్స్. దాన్ని బట్టి మనం అంతర్ముఖం అవ్వగలం. కానీ చైతన్యానుగ్రహం లేకుండా చైతన్యాన్ని స్మరించలేం, చైతన్యానుగ్రహం లేకుండా జీవించలేం, చైతన్యానుగ్రహం లేకుండా ఏమి చేయలేం. మనం గొప్పవాళ్ళని అనుకోలేం, మనం తక్కువ వాళ్ళని కూడా మనం చైతన్యానుగ్రహం లేకుండా అనుకోలేము. అప్పుడు చైతన్యం గొప్పదా, మనం గొప్పవాళ్ళమా, మనమే నిర్ణయించుకోవాలి. అంతవరకు అంతా ఈశ్వరుడు అయినప్పుడు మన నిర్ణయం కూడా ఈశ్వరుడే అని అక్కడ కూడా తోసేయాలి. ఏది నీ మీద ఉంచుకోకుండా అంతా ఈశ్వరమయంగా భావిస్తూ, మనకి అర్థం అవ్వకపోతే అది ఈశ్వరుడే కదా, ఈశ్వరుడే కదా అనుకుంటూ ఉండగా ఈశ్వరుడు అయిపోతాం. ఈశ్వరుడు తెలియబడ్డం కాదు, మన కష్టాలు తీరడం కాదు, మనమే ఈశ్వరుడు అయిపోతాం. ఆ స్థితికి మనందరూ ఎదగాలని నాన్నగారు చేయని ప్రయత్నం లేదు. మనకన్నా ఒకడు గొప్పోళ్ళు అవుతే మనం భరించలేమండి. కానీ మనందరూ మనం ఎవరో మనం తెలుసుకునే స్థితికి ఎదగడం కోసం నాన్నగారు చేయని ప్రయత్నం లేదు, నాన్నగారు చెప్పని మాట లేదు. ఇది మనకి ఎంత అందితే అంతే, అంతవరకే ఉండి ఎవరో మాటలు విని అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోకుండా, మనకి భక్తి కలగడం లేదనుకోండి, నాన్నగారి దగ్గరే నాకు భక్తి కలగడం లేదు నాన్నగారు అని ఆయన్నే అడిగి మన జీవితాలు సార్థకం చేసుకుందాం ఎంతో కొంత. ఇది కూడా ఈశ్వరానుగ్రహం వల్లే కలుగుతుంది. ముమ్మాటికి ఇది శ్రీరాముడి దయ. అయితే శ్రీరాముడి గురించి కొన్ని సంఘటనలు చెప్పుకుందాం సరదాగా. త్యాగరాజు
శ్రీరామ భక్తుడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో భజనలకు వెళ్ళేవాడంట. భజనలకు వెళ్తూ రామభక్తి అలవాటైందని స్టోరీ. ఆ సంస్కారం లేకుండా అదేమి రాదు. ఇంట్లో తల్లి తండ్రి చనిపోతే ఆస్తి పంపకాలు అవుతే వాళ్ళ అన్న ఇల్లు ఇవ్వనంటాడు. అప్పుడు వీడంటాడు, నాకు ఇల్లు వద్దు, రాముడు బొమ్మలు ఇచ్చేసి ఆ ఒక గది చాలు నాకని ఆ గదిలో కూర్చుకొని ఇంకా ఆసోగా వచ్చేది. ఆయన ఆ రామతత్వాన్ని అనుభవించి పాడాడు కాబట్టి త్యాగరాజ కృతి ఖండాలు దాటింది. మనం మంచిగానే పాడతాం కానీ ఓ పరిమితి బట్టే ఉంటుంది. ఒక భాషలో రాసామనుకోండి, ఆ భాష పరిమితమై ఉంటుంది మనం రాసేది భగవంతుడి గురించి. కానీ హృదయంలోంచి వచ్చేది భాషకి ప్రాంతానికి సంబంధం లేకుండా ఖండాలు దాటుతుంది. అలా దాటింది త్యాగరాజ కీర్తన. అందులో రాముణ్ణి త్యాగరాజు పొగిడిన కీర్తనలన్నింటినీ ద్రాక్షపాకంతో పోలుస్తారు. అంటే రాముని చాలా ఈజీగా, ద్రాక్ష పండు ఎంత ఈజీగా తింటాం మనం, ఏం కష్టపడక్కర్లే, నవిలితే మింగేస్తాం, అంత ఈజీగా ఉంటాయి త్యాగరాజ కృతులు. మేము సంగీతం నేర్చుకున్నప్పుడు త్యాగరాజ కృతులు చాలా నేర్చుకున్నాం కదా. ఏదో పాడేవాళ్ళం అండి శాస్త్రబద్ధంగా, తాళంకి ఇలా రావాలి, ఈ అక్షరం ఎక్కడ, ఆ అక్షరం అక్కడ, చాలా ఉంటాయి. నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు సంగీతంలో పరిధి దాటానండి. ఏంటి భగవంతుణ్ణి పొందడానికి డిసిప్లిన్ ఏంటి? నా డిసిప్లిన్ నాకు అడ్డేస్తున్నప్పుడు ఇంక నేను ఎలాగ భగవంతుడిని ఫ్రీగా ఉండలేనే. ఈ తాళం దగ్గర, రాగం దగ్గర అపశృతి వచ్చిందనో, తాళంకి రాలేదనో ఇక్కడ పడి ఉంటాం. పాడేది త్యాగరాజ కృతే కానీ రాముడి దగ్గర ఉంటాం, తాళం దగ్గర ఉంటాం. ఎందుకు వ్యక్తం అవ్వట్లేదంటే కారణం ఏది చేస్తున్నామో దాని మీద లేదు మనకి, ఇంకో దాని మీద. శాస్త్రం మీద ఉన్నంత శ్రద్ధ రాముడి మీద ఉండదు. అలాగని త్యాగరాజు ఏమి తాళంకి వచ్చిందని పాడలేదు, అవలీలుగా పాడాడు. అంటే మహాత్ముల ద్వారా వచ్చిన కీర్తన అన్నిటికీ బద్ధమై ఉంటుంది. వాళ్ళేమో అనుకోరు ఈ అక్షరం తర్వాత ఈ అక్షరం రావాలి, ఈ పదం తర్వాత ఈ పదం రావాలి, వాళ్ళు అనుకోరు, వచ్చేస్తాయి అలా. అలాగే ఏ మహాత్ముడు జన్మించినా తూర్పు వైపు నక్షత్రం వస్తుంది. క్రిస్టియన్స్ అంటారు మా జీసస్ పుట్టినప్పుడు స్టార్ వచ్చిందని, మన మహాత్ములు పుట్టినప్పుడు స్టార్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటోనండి అంతా ఈశ్వరుడే అని అనుకోలేకపోతాం. ఏంటి మనసు ఇన్ని వికృత రూపాలు వేస్తుంది. కామన్ మ్యాన్ హ్యాపీగా ఉన్నాడా అని చూసేంత మానవత్వం కూడా మనకి లేకుండా ఉన్నామే. ఇప్పుడు వచ్చి చెప్పిన తర్వాత అది ఈశ్వరుడు చూసుకుంటాడు. మన చేతిలో ఉన్నది, మన చేతిలో ఏమీ లేదని తెలియటమే, అది తెలుసుకుంటే సరిపోద్ది. మిగిలిన యుద్ధాలన్నీ ఈశ్వరుడు చూసుకుంటాడు. మనం ఏమీ చేయలేము, మనం ఏం చేయగలం చెప్పండి. పెట్రోల్ క్రైసిస్ అది అని మొన్నటి నుంచి ఓ క్యూలు, పెట్రోల్ దొరకటం లేదు. అంటే ఒక సిలిండరే అవసరం అయితే 5 సిలిండర్లు కొనేసుకుంటున్నాం. ఎక్కడున్నామండి మనం? మనకి రాముడు ఎక్కడ అందుతాడండి? ఆంటీ చెప్పినట్టు పూజ చేస్తే పువ్వు ఎక్కడ పెట్టావా, అక్కడ పెట్టావా, ఎక్కడ పెడితే తప్పు, అక్కడ పెడితే తప్పు, భుజం మీద పెట్టవలసిన శిరస్సు మీద పెడితే తప్పు. ఎక్కడ ఉన్నాం మనం? మనకి రాముడు ఎక్కడ అందుతాడండి? కానీ ఈశ్వర నామాలన్నిటిలోకి నాకు నచ్చింది చెప్తున్నాను నేను. రామనామం చాలా శాంతిగా ఉంటుందండి. నాన్నగారు కూడా ఎవరికైనా కోపం ఎక్కువ అంటే రామనామం ఇచ్చేవారు. రామనామం చెయ్యండి. ఇవన్నీ వ్యవహారమేనండి, జ్ఞానం ఏం కాదు. కానీ వ్యవహారంలోనే ఇంత వైభవమైన మాటలు ఉన్నప్పుడు ఇవి వదిలేసి ఏదో మెటీరియలిస్టిక్ లైఫ్కి వెళ్ళటం మన దురదృష్టం. కాబట్టి ఇందాక చెప్పారు, ఆంటీ చెప్పింది, నాకు చెప్పడం రాదు, కరెక్ట్. మన దగ్గర మన దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మం ప్రకారం మన జీవితం వెళ్తుందా చూసుకుని, మనకి కలిగిందే ధర్మం అనుకోకుండా మంచి మాటలు వింటూ అలా ఉన్నావా లేదా చూసుకుని, అలా లేకపోతే భగవంతుని అడుగుతూ మెల్లిగా ఇలా జీవితం కడతీరితే తీర్థం, లేకపోతే లేదా ఆయన చూసుకుంటారని మనకు అనవసరం. అయితే ఈ త్యాగరాజుకి భక్తి కలిగింది.
భక్తి కలిగితే వీళ్ళ అన్న ఏం చేస్తాడు, వీడి దగ్గర చాలా మంది వచ్చేస్తుంటారు. మహారాజు వస్తాడు. మహారాజు వచ్చి నా మీద పాటలు రాయు, బోర్డు డబ్బని తెచ్చిస్తాడు. తెచ్చిస్తే ఈడంటాడు నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అంటాడు. అంటే నిదే సుఖం మనకి, ఎందుకంటే రాముడి సన్నిధి ఏంటో మనకు తెలియదు కాబట్టి మాకు నిదే సుఖం. రాజు కూడా అలాగే అనుకున్నాడు. అనుకొని ఏం చేస్తాడంటే రోజు ఊంచి వృత్తికి వెళ్తుంటాడు. త్యాగరాజు మహాభక్తులందరూ ఊంచి వృత్తికి వెళ్ళారు. అప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే రత్న వజ్ర వైడూర్యాలన్నీ ఆ బియ్యంతో కలిపి ఆడి జోలిలో పోస్తాడు. వీడు చూడనట్టే ఉంటాడు. ఆడికేంటండి కొంచెం దూరం వెళ్ళి పెంట మీద వంపుతాడు. దాన్ని పెంట మీద వంపేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు చూస్తాడు, ఏంటి మనం డబ్బు పంపితే రాముని సన్నిధి సుఖమా అని తిప్పి కొట్టాడు, ఇప్పుడు అడిగి తెలియకుండా ఇస్తే పెంట మీద వంపేశాడు. అంటే దీనికన్నా విలువైనది ఏదో వాడి దగ్గర ఉంది కదండి. ఈ వజ్ర వైడూర్యాలు ఈ ఐశ్వర్యాల కన్నా విలువైనది ఏదో త్యాగరాజు దగ్గర ఉంది. అదేంటి? ఏం లేదండి, రామనామం. ఇవన్నీ మనం చెప్పుకునే కన్నా ఆ ఈశ్వరానుభూతిని మనం పొందితే ఒక్కసారైనా రాముడు ఏంటో తెలుస్తుంది. అంతవరకు మరి ఇలా చెప్పుకోవాలి కదా. సరే వస్తాడు. వస్తే వాళ్ళ అన్నయ్య విగ్రహం తీసుకెళ్ళి చెరువులో పడేస్తాడు. ఎక్కడో పడేస్తాడు. తీసుకెళ్ళి వీడు వెతుకుతుంటాడు. అయితే ఓ దగ్గర దొరుకుతుంది. దొరికితే అప్పుడు అయ్యే ప్రతి క్షణం పాటే 24,000 పాటలు రాశాడు. మరి ఎప్పుడు నిద్రపోయాడో ఎప్పుడు కూర్చున్నాడో తెలియదు మనకి. 32 కోట్ల రామనామం రాశాడు. మరి అసలు పడుకున్నాడా ఏం చేశాడో తెలియదు మనకి. వస్తాడు, అక్కడ దొరుకుతాడు. దొరికేసరికి ఆనందం పట్టలేక రారమా ఇంటి దాకా రామ రామ ఇంటి దాకా రఘువీర సుకుమార మా ఇంటి దాకా రారా దశరథ కుమార నన్నేలుకోరా తాళ జాల మా ఇంటి దాకా అంటాడు. తీసుకొచ్చేస్తాడు ఇంటి వరకు రాముడిని. రాముడు బొమ్మ అయితే వచ్చింది కానీ రాముడు రాలేదు. అలా కాదు, బొమ్మగా కాదు, నువ్వు నిజంగా రావాలి, నేను పిలిచాను కదా, నువ్వు మొత్తం ఫ్యామిలీతో రావాలని ఏడుస్తాడు. ఫ్యామిలీతో వస్తాడు. సీత, ఆంజనేయుడు అందరూ వస్తారు. లక్ష్మణ, శత్రుఘ్న, హనుమత్ సమేత శ్రీరామచంద్రుడు వస్తాడు. వస్తే వీడు ఊంచ వృత్తికి వెళ్తాడు. ఫుడ్ ఉండదు ఇంట్లో. ఇప్పుడు వీళ్ళందరికీ బాటసార్లు వచ్చారు, ఫుడ్ పెట్టాలి కదా అంటే ఇప్పుడు రాముడు అంటాడు, నువ్వు దాని గురించి కంగారు పడకు, మేము బంటును తెచ్చుకున్నాం, సామాన్ అన్ని తెచ్చుకున్నాం, వాడు వంట చేస్తాడు, నువ్వు రాముడి మీద పాటలు పాడుతూ మమ్మల్ని ఆనందపరచు, ఈ లోపల వాడు వంట చేస్తాడు. రాముడే వచ్చి రాముడిని పోవడమంటాడు ఏంటండి. అప్పుడు రాముడిని ఏమంటాడు తెలుసాడు, పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ 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 రఘునాథ సుపద ధ్యానము నీ సుపద ధ్యానము సురగంగా జలమూరా రఘునాథ పరిపాలయ 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 రఘునాథ. రాముడు అవుట్.
నీ సుపద ధ్యానం నాకు సురగంగా జలం అన్నాడు. ఇంకేం పొగుడతాడండి రాముణ్ణి? ఇలాగ కొన్ని దివ్యనామ కీర్తనలు పాడతాడు. అప్పుడు పాడిందే క్షీరసాగర విహార అని ఆ ఘోర పాతకాలని రాముడి క్వాలిటీస్ అన్ని పాడతాడు రాముడి దగ్గర. సరే పాటలన్నీ అయిపోయాయి, వడ్డం చేస్తాడు ఆంజనేయుడు, శుభ్రంగా అందరూ భోజనం చేస్తారు, ఈయన వెళ్ళొస్తాను అంటాడు. వీధి వరకు సాగనంపుతాడు. వీధి వరకు సాగనంపి వెళ్ళొస్తానంటే బాటసార్లు అనుకున్నాడు కదా. లోపలికి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించరు, అందరు డిసపియర్ అవుతారు. అప్పుడు ఏడుస్తాడు. ఇంటి వరకు వచ్చి నాకు వ్యక్తం అవ్వకుండా ఏడిపోయావా అని అప్పుడు ఏడుస్తాడు. ఆంజనేయుని తెచ్చుకున్నావు, నేను నీకు వండి పెట్టలేనా? బండురీతి కోలు వియవయ్య రామ, నాకెందుకు ఈ జన్మ? నీ కూడా ఉండి నీకు వండి పెట్టే భాగ్యం కూడా లేకుండా ఈ జన్మే నాకు. అది భక్తిలో పరాకాష్ట అండి. వాళ్ళ జీవలక్షణాలతో ఉండరు అసలు, లేకుండా అలాంటి మాటలు రావు. కాబట్టి అది కండాలట. తుంట వెంటి వాణి మొదలైన మదాదుల కొట్టి నేల కూల చేయు నిజ బంటు రీతి. తుంటరిదైన నా మనసుని నేల కూల చేసి నీకు వండి పెట్టే భాగ్యం నాకేవ్వా అంటాడు. రోమాంచమనే ఘనక జోగము రామ భక్తి అనే ముద్ర బిల్లయు రామనామనే వరకట్కమిచ్చి రాజిల్లుమయ్య త్యాగరాజునికి బంటు రీతి. రామనామం అనే వరకట్కం అడిగాడండి. అవన్నీ అబౌవ్ మైండ్, అన్నిటికీ అబౌవ్, సృష్టికి అబౌవ్. అవన్నీ మనకి అర్థం అవ్వవు, కానీ ఆనందిద్దాం. ఎంత బాడిగాడు కదా అని కనీసం ఆనందిస్తూ ఉంటే ఆ క్వాలిటీ మనకి ఎప్పటికైనా వస్తుంది. ఏది ఆనందించకుండా, ఏది వినకుండా, ఏది చూడకుండా, ఏది డిజర్వ్ అవ్వకుండా ఏది రాదు. వేళ మనందరూ ఇవన్నీ విని ఆనందిస్తున్నామంటే ఈ క్వాలిటీస్, ఈ ధర్మగుణాలన్నీ మనకి వచ్చేసాయి ఆల్రెడీ. కాబట్టే నాన్నగారు మనల్ని దేవతలుగా అభివర్ణించారు. దేవతలు కాదు, మన దేవతలుగా ఉండొద్దు, దేవిగా ఉందాం. అలా ఎదగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఇంకా రాముడి గురించి బోల్డ్ చెప్పుకోవచ్చు, అన్ని మహిమలే కదండి. మన భగవాన్ దగ్గరికి వస్తే నేడు అంటాడండి. ఏం పొగుడుతామని చెప్పండి. ఒక్క రామాయణం చెప్పుకుంటే రాముడిని చాలా పొగడొచ్చు. రాముడు నీడంటాడు ఏంటండి? అంటే మనల్ని రాముడి దగ్గర కూడా నిలబడినివ్వలేదు. నువ్వు అది కాదన్నాడండి. అది ప్రేమ కదా, అది కదా ప్రేమ అంటే. అంటే నీ దేహాత్మబుద్ధిని కూడా కట్టిపడేసి పక్కకి తోసే ప్రేమ నేనెవరు. ఈ ప్రేమ వల్లనే మనకి మెలకు వస్తుంది. ఈ ప్రేమ వల్లనే మనం ఎవరో మనకి తెలుస్తుంది. ఈ ప్రేమే ఎలా ఉంటుందో ఒక్క ద్విపదలో భగవాన్ చెప్పారు. నీట హిమముగా ప్రేమ కరుణిలో నన్ను ప్రేమగా కరిగి బ్రూమరుణాచల. ప్రేమ స్వరూపులవే, కానీ గడ్డకట్టు ఉంది మన ప్రేమ, పరిమితంగా ఉంది. కానీ నీరే అది. నీ ప్రేమ అనే ప్రవాహంలో ఈ గడ్డ కరగాలి. అలా నన్ను అనుగ్రహించు. ఏదైనా నీ ప్రేమలో జరగవలసిందే తప్ప నాకు స్వయం ప్రతిపత్తి లేదు అన్న నిజాన్ని మనం ఒప్పుకొని మన దేహాత్మ బుద్ధిని ఆయన మీదకి తోసేస్తూ అర్పించలేము. అర్పణ భావాలు అలా పెద్ద మాటలవి. మనం చేసిన తప్పులైనా ఒప్పులైనా ఆయన మీదకే తోసేస్తూ మనకేం అంటకుండా మనం చూసుకోగలం. అటువంటి తెలివి, అటువంటి బుద్ధి నాన్నగారు ఇచ్చేశారు మనకి. ఇది ఇవ్వలేదంటే నేను ఒప్పుకోను. అందరూ చేస్తున్నాం ఆ పని. కాబట్టి మనందరూ ఎంతో కొంత చైతన్య స్వరూపులుగా ఎదిగాం, కానీ చాలదు. ఇంకా
ఇంకేవో దానికి శాస్త్రం ఉంది, బోల్డ్ ఇంక పోయే వాసనలు ఉన్నాయి, ఎన్ని ఉంటే నాకేంటి, అన్నీ నీవే అయినప్పుడు నాకేంటి అనే భావనతో బలంగా అన్నీ నీవే అనుకున్నప్పుడే బలం వస్తుంది, భయం పోద్ది, అంతవరకు భయం ఉంటుంది. అన్నీ నీవే 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 అనేసరికి చెడ్డ తలంపులైనా భయం ఏది, ఇంకా ఉత్తరాన్ని నేనేం చేయాలో వచ్చేస్తున్నాయి. అవి మంచి తలంపుల గర్వం వస్తుంది, చూసుకో మరి అది నువ్వే అని. ఇలాగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవడం ఒక్క సత్పురుషుడు దర్శనం మాత్రం చేత కలుగుతుంది తప్ప, లేకుండా మనం ఎంత సాధన చేసినా ఎంత భక్తులు అనుకున్నా కలగదు కలగదు కలగదు. ఇదే నిజం. మనకి రాముడే నాన్నగారుగా వచ్చి ఇవన్నీ చూపించాడు. మనం రామాయణాన్ని చూసాం, ఈ రామాయణాన్ని వింటున్నాం, కానీ రామాయణాన్ని చూసాం మనం నాన్నగారితో. ఇంతకన్నా ధన్యమైన జీవితాలు ఉంటాయా? మోక్షం వస్తుందా? అది ఎందుకండి, ఈ రోజులు శాంతిగా వెళ్ళడం కన్నా గొప్ప సాధన ఏముందండి? ఎంత పెద్ద కష్టం వచ్చినా మనకి కష్టంలాగా అనిపించకుండా దూది పిండిలాగా మనం జీవిస్తున్నామంటే ఇంతకన్నా దయ ఏముంటుంది? అలా ఉందాం సరదాగా. అరుణాచలాన్ని నాన్నగారు పాట పాడమన్నారు, శ్రీరామనవమి వస్తే రారా మా ఇంటి దాకా అని పాడారు. ఎవరు నమ్మరు, అరుణాచలం నుంచి డైరెక్ట్గా వైజాగ్ వచ్చారు. ఇంకోటి పాడమన్నారు, ఇంకోటి పాడమంటే కొలువై ఉన్నాడే కోదండ పాడి అని పాట వచ్చింది. ఇక్కడ నువ్వు నిన్ను ఉంచుకొని ఇంకా ఆడి పాడమంటావేంటి? ఇక్కడ ఆల్రెడీ రాముడు కొలువై ఉన్నాడు. అందులో లాస్ట్కి చెప్తాడు మన కుడు రాజముకుడు శేషశయ్య పైని చెలంగని పుడమి కుమారి సుగంధము పొయ్య అనేసరికి కన్నమ్మ గారు గుర్తొచ్చారు. నమ్మిన వారలకే గడగంటిని కోరిన వరమీయ త్యాగరాజు నెనరున అడుగడుగుకు మడుపుల నందియ శ్రీరామయ్య కొలువయ్యున్. మనం త్యాగరాజు అంతటి వాళ్ళం కాకపోయినా త్యాగరాజు వంక పెట్టి మనం అందరి ఎడుగు పాడిసాం. ఆయన మనకి అడుగులకి మడుగులు ఎత్తారు. ఇస్తే అడిగితే చేశారండి నాన్నగారు, అన్నీ చేశారు. మనకి ఊడిగం చేశారు. నిజం చెప్పాలంటే మనం ఏంటి నాన్నగారికి ఊడిగం చేస్తున్నాం అనుకుంటున్నాం, అదే మాయ. ఈ మాయకే భద్రాచల రామదాస్ చెప్తాడు, ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియ వశమా శ్రీరామ ఏమయ్య రామ. నీ మాయ ఎవరికి తెలుస్తాయా? నిన్న ఒక్కొక్కరు అనుకుంటున్నారు. నరుడనుచు నరులు తమ దొరవనుచు యాదవులు వరుడనుచు గోప సతులు ఇందరూ అనుకుంటారు, ఇన్ననుకుంటున్నారు. ఇంకేంటంటే చెప్తాడు, ఏదో చెప్తాడులేండి, కానీ నేను పద్ధతి బాగున్నాడు ఎవరు అనుకోలేకపోయారు. ఎందుకు అనుకోలేకపోయారంటే ఈ మాయ. నీ మాయ ఎవరికి తెలుసు అంటే మాయ కూడా ఈశ్వరుడే. మాయ ఎవరంటే మన నామరూపాలే మాయ రూపంలో ఈశ్వరుడు వ్యక్తమవుతున్నాడు. కాబట్టి మనందరూ ఈశ్వర స్వరూపులవే అని విషయాన్ని గట్టిగా పట్టుకున్నాం. ఆ ఈశ్వరుడు ఎవరంటే నేనంటే ఏంటి అని ప్రశ్నిస్తే ఏదో రోజు నేను వ్యక్తం అవుతుంది మన ద్వారా, నేనంటే నేనే. ఇది అద్భుతం లేండి. ఈ నిరంతర దీనివల్ల ఇందులో ఆనందం కలుగుతుంది మనకి. మన కష్ట సుఖాలన్నీ కొంచెం సెకండరీ అవుతాయి, మానసిక రుగ్మతలు చాలా తగ్గుతాయి. అది జ్ఞానం అని నేను చెప్పను. జ్ఞానం యొక్క దయ మన మానసిక రుగ్మతలు తగ్గించి మన చైతన్య స్వరూపులనే అవగాహన మనకి కలిగిస్తుంది. అప్పుడు భయం పోతుంది. దేవుడు పువ్వు ఇలా పెట్టాలి, అలా పెట్టాలి, అలాంటి భయాలన్నీ పోతాయి. జీవితంలో వచ్చే కష్ట సుఖాల భయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మన మీద, దాని ప్రభావం తక్కువ ఉంటుంది. కాబట్టి
కాబట్టి అంటే కాబట్టే ఇలా ఉండాలని చెప్పాలి. కాబట్టి అలా అని మేము చెప్పం. అన్నీ ఆయన ఉంచుతున్నప్పుడు మీరు ఎలాగ ఉండండి అని మేము చెప్పం. ఎలా ఉండాలో అన్నీ చెప్పేశారు, అన్నీ ఆయన ఉంచుతున్నాడు, ఏం గొడవలేదు. కానీ శ్రీరామనవమి అంటే ఏదో పులకింత వస్తుంది. అసలు ఆ రామనామకి ఆ వైభవం ఉంటుంది, ఏంటో బాగుంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్కి త్యాగరాజు పాడతాడు. లాస్ట్ పాట ఇది త్యాగరాజు గీతల్లో. వందనము రఘునందన సేతు బందన భక్త చందన రామ వందనము అంటే నేను పోతున్నాను, నువ్వు ఉండిపోయి పాడతాడు లాస్ట్లో. వాళ్ళందరూ మహాభక్తులు, ఒక్కడే కాదు, రామ భక్తులు చాలామంది ఉన్నారు, అలాగే కృష్ణ భక్తులు ఉన్నారు. అలా ఎవరి భక్తి అన్నది కాదు, భక్తి యొక్క పరాకాష్ట ఏంటంటే వాళ్ళు ఉండకుండా ఈశ్వరుణ్ణే ఉంచారు. అలాంటి ప్రయత్నం మన ద్వారా కూడా ఎంతో కొంత జరుగుతుంది. అది కొంత టైం పడుతుంది పరిపక్వత చెందడానికి. నాకెందుకు ఇలాంటివి రావట్లేదు, వాళ్ళకి అలాంటి భావాలు ఎందుకు వస్తున్నాయి, అలాంటి ఎవరు అనుకోదు. మనకు వచ్చే భావాలు మనకు ఉంటాయి, వాళ్ళకు వచ్చే భావాలు వాళ్ళకు ఉంటాయి. ఆ భావాల్ని మనం షేర్ చేసుకుంటూ సంతోషంగా ఒక కుటుంబంగా, ఒక భాగవతోత్తముల కుటుంబంలాగా మనందరూ జీవిద్దాం. ఆల్రెడీ జీవిస్తున్నాం. ఎవరికైనా కష్టం వస్తే పంచుకుంటున్నాం, ఎవరికైనా మాట సహాయం, చేతి సహాయం, ఎవరి వలన ఏ సహాయాలు అవసరమో అది అందరూ చూసుకుంటున్నాం. అలా ఆ స్థితికి మాత్రం నాన్నగారు అందరినీ తీసుకొచ్చేసారు. రేవు ధైర్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఒకసారి సంధ్య అంటే చెప్పారు మనం సంతోషంగా ఉండాలి అని. అప్పుడు నాకు అనిపించింది, సంతోషంగా ఎలా ఉండగలం, కష్ట సుఖాలు వస్తున్నాయి కదా, సంతోషం ఉండటం లేదు కదా అని. తర్వాత నాన్నగారు మా మీటింగ్ వింటే ఈశ్వరుడు నామంతో ఉంటే సంతోషంగా ఉంటామన్నారు. అన్నిటికీ జవాబు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం రాముడి గురించి చెప్పుకుంటున్నాము అంటే నాన్నగారు మన హృదయాలు అన్నిటికీ కూడా చేసిన టచ్, ఆయన యొక్క ఫీల్ వల్ల మనం రాముడి గురించి ఇంత హృదయపూర్వకంగా మాట్లాడుకోగలుగుతున్నాం. రాముణ్ణి నాన్నగారు ఎప్పుడు జెంటిల్ మ్యాన్ గాడ్ అనేవారు. అలాగే నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి జెంటిల్ మ్యాన్ గురు. అంటే మనం ఎంతోమంది గురువుని చూసాము, నాన్నగారిలాగా అంత మృదువుగా మనల్ని అంత ప్రతి దాంట్లోని మనల్ని అంత జెంటిల్గా, అంటే బోధ చెప్పేటప్పుడే కాకుండా ప్రతి దాంట్లోని కూడా మనల్ని అంత జెంటిల్గా బిహేవ్ చేసి రాముడిని మనకి ఆయన రూపంగా చూపించారు. ఓహో, రాముడుంటే ఇలా ఉండేవాడా, ఇలా చెప్పేవాడా, ఇదా జెంటిల్ మ్యాన్ గాడ్ అంటే ఇంత మృదువుగా, ఇంతలాగా మనం ఏ పనులు చేసినప్పటికీ, మనం ఎలా బిహేవ్ చేసినప్పటికీ, మనకి తెలిసి తెలియక ఏది మాట్లాడినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ నాన్నగారు ఎప్పుడూ కూడా అందరినీ అదే జెంటిల్గా, అంటే రాముడిని మనం చూడలేదు అనుకునే లోటు లేకుండా నాన్నగారి ద్వారా రాముడు ఇలా ఉంటాడా అనిపించేటట్లుగా నాన్నగారు మనందరికీ కూడా అంత చక్కగా జీవించి చూపించారనమాట. అంటే మనం పుస్తకాల్లో మాటలు కానీ, చెప్పుకున్న మాటలు కానీ, విన్న మాటల కన్నా ఒక గురువుని కానీ రాముడు భూమి మీదకి వచ్చినప్పుడు మనం చూడలేకపోయినా, అప్పుడు మనం చూసినప్పటికీ చూడకపోయినప్పటికీ నాన్నగారి భూమి మీదకి వచ్చినప్పుడు రాముడంటే ఇలా ఉంటాడు అని మనకి చూపించటం వల్ల ఆయన నిరంతరం ఆయన జీవిత విధానంలో ఆయన మనకి రాముడి యొక్క వైభవాన్ని అంతటినీ చూపించటం వల్ల మనకి బాగా మన హృదయానికి పట్టుకుంది. అంటే మనం ఎక్కడ చూడకపోతే అది రామాయణంలో చెప్పుకునే కథ అనుకుంటాం. భగవాన్ ఏంటంటే
ఎప్పుడు కూడా ఈ రామాయణం గురించి ఇట్ల గురించి ఎక్కువ కథల్ని ప్రోత్సహించేవారు కాదు. ఎందుకంటే కథల్ని ప్రోత్సహించటం వల్ల రాముడు గురించి మనం చెప్పుకుంటా మనం ఆయనలో ఉన్న ఔన్నత్యాన్ని తీసుకోవటం మానేసి ఆ గాథల్ని బాధలుగా చేసేసుకుంటా ఉంటాం. అందుకని గాథల వల్ల బాధలు వస్తాయి అని భగవాన్ ఎప్పుడు కూడా నేను మన మనస్సు మీద మన దేహబుద్ధి మీద సూటిగా ఆయన ప్రశ్నించి దాన్ని తొలగించుకోవాలని చెప్పేవారు. కానీ మనకింత రాముడంటే ప్రేమ, కృష్ణుడంటే ప్రేమ ఎవరిచ్చారు అంటే నాన్నగారు మనకి అనుగ్రహించిన ప్రేమే. వేళ మనం రామ అనగానే మన హృదయంలో ఎక్కడో లేడు రాముడు, మన హృదయంలో ఉన్నాడు అనుకుని మనకి అంత స్పందన వస్తుంది. రామ రామ అనుకోగానే మనకి అనుకోకుండా ఉండలేక, అంటే ఒక సత్పురుషుడిని దర్శించుకున్న తర్వాత ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనం అంత మనకి తెలియకుండానే వాళ్ళని భగవంతుడి రాముడిని విన్నా, కృష్ణుడి గురించి విన్నా, భగవాన్ గురించి అయినా, ఈశ్వరుడి గురించి అయినా సరే మనకి తెలియకుండానే వాళ్ళలో ఉన్న ఔన్నత్యాన్ని మనం మన మనసుకి అందించటం వల్ల గురువు మనం వాళ్ళ నామాన్ని పలకకుండా ఉండలేక పలికేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆయన వైభవం తెలిసినప్పుడు ఆయన పలికేస్తూ ఉంటుంది. రాముడి యొక్క వైభవాన్ని శివుడు, పార్వతి, అంటే కాశీలో శివుడు ఎవరు ఏ జీవుడు మరణించినప్పటికీ ఆ జీవుడికి ఆయన శ్రీరామ 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 అని రామ మంత్రాన్ని ఉపదేశిస్తాడంట. అంటే ఆ రామ మంత్రం వల్ల మన జీవుడు శాంతిని పొందుతాడు, ముక్తిని పొందుతాడు అని శివుడు, ఈశ్వరుడు కాశీలో ఆయన యొక్క ప్రత్యేకతది. అంటే మనం శివుణ్ణి రాముణ్ణి వేరుగా చూడకుండా ఆ బ్రహ్మమే వాళ్ళ రూపాలుగా వచ్చినప్పటికీ, శివుడు ఈ భూమి మీదకి, ఈశ్వరుడు వచ్చినప్పటికీ, కృష్ణుడు వచ్చినప్పటికీ, భగవాన్ వచ్చినప్పటికీ, ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళు మిగిలిన రాముణ్ణి, కృష్ణుణ్ణి, అందరి యొక్క వైభవాన్ని మనకు తెలియజేసి ఏ నామం ఇష్టమైతే ఆ నామం చెయ్యొచ్చు. కానీ రామ మంత్రానికి ఏంటంటే మన ఇంద్రియాల్ని అక్కడికక్కడ చల్లబరిచే అంత గొప్పతనం ఉందని చెప్పేసి శివుడు చెప్తాడనమాట. శివుడు ఏమంటాడంటే, శివుడిలో ఉన్నది జ్ఞానం అనుకుంటాం, పార్వతిలో ఉన్నది శక్తి అనుకుంటాం. శివ పార్వతులు ఏం చెప్తారు అంటే, ఏ జ్ఞానం అయితే శివుల్లో ఉందో, ఏ శక్తి అయితే పార్వతిలో ఉందో, ఆ జ్ఞానము శక్తి కలిపితేనే రాముడు అని చెప్తారనమాట. శివ పార్వతులు చెప్పిన మాట ఇది. అంటే మనం అనుకున్న మాట కాదు, శివ పార్వతులు రాముడి యొక్క వైభవాన్ని అలాగా మనకి వర్ణిస్తున్నారు. అంటే రాముడి భూమి మీదకి వచ్చాడు అంటే ధర్మమే ఈ భూమి మీదకి ఒక దేహం తీసుకుని ఒక అవతార పురుషుడుగా ఆ ధర్మావతారం, ధర్మమే ఆ రూపంగా వచ్చింది. అంటే ధర్మం ఒక రూపంగా వచ్చినప్పుడు ఆ రూపం ద్వారా ప్రపంచం, ఆ సృష్టి అంతా కూడా ఎంతో ఉద్ధరింపబడుతుంది. అందుకని ఈ రోజు ఏంటంటే ఆయన దేహం తీసుకున్న రోజు, రామ కళ్యాణం అయిన రోజు, రామ పట్టాభిషేకం అయిన రోజు. అవన్నిటి వల్ల మనం ఈరోజు రాముణ్ణి స్మరించుకోకుండా, అంటే హిందూ మతంలో ఎవరు కూడా రామనామం చెయ్యకుండా అలవాటది. ఒక 10 మంది హిందువులు ఉంటే అక్కడ రామాలయాన్ని కట్టించుకుంటారు అని వివేకానందుడు ఎక్కడ 10 మంది హిందువులు ఉంటే అక్కడ రామాలయాన్ని పెట్టుకుంటారు. అంటే మన అందరికీ ఆ రాముడితో ఉన్న అనుబంధాన్ని ఒక గుడి కట్టించి ఆయనకి మనం ఆయనతో ఆ రామనామం చెయ్యటం వల్ల ఆ ఆత్మారాముణ్ణి పొందటానికి మనం నిరంతరం మనకి తెలియకుండానే ఆ రామనామాన్ని చేస్తూ ఉంటాం. అంటే రామనామం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని చక్కగా, అంటే నీలో ఉన్న పాపాలని అన్నిటినీ కడిగేస్తుందయ్యా. ఆ రెండు రా మా అనగానే పాపాలన్నీ తొలగించేసి
అక్క మళ్ళీ మనం ఆ పాపాలు చెయ్యకుండా మన బుద్ధిని మార్చేస్తుందంట. అందుకని రామనామంలో ఉన్న వైభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనకి చెప్తా ఉంటారు. మనం కూడా శాంతిగా ఉండాలి అనుకోగానే, మనం అనుకోకుండానే, మనకి తెలియకుండానే, అంటే మనం ఏదో కష్టపడే సాధన చేసో మనం రామ రామ అనుకోం. ఆయన యొక్క వైభవం చిన్నప్పటి నుంచి విని ఉండటం వల్ల, నాన్నగారి యొక్క కృప వల్ల, అనుగ్రహం వల్ల, ఆ రామ వైభవాన్ని విని ఉండటం వల్ల మనకి ఏదైనా అనిపించగానే ఆటోమేటిక్గా మనకి రామ 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 అని మన మనస్సు దానిలో ఉన్నటువంటి శాంతిని, అలజడిని తగ్గించుకోవటానికి ఆటోమేటిక్గానే మనకి వచ్చేస్తూ ఉంటాం. అది గురువు యొక్క కృప. గురువు ద్వారా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి అని నాన్నగారు చూపే మనకి మంత్రోపదేశం. మనం ఏ రాముడిని తలుచుకున్నప్పటికీ, కృష్ణుడిని తలుచుకున్నప్పటికీ, భగవాన్ని తలుచుకున్నప్పటికీ, నాన్నగారిని తలుచుకున్నప్పటికీ ఆ రూపాలలో ఉన్న భేదమే కానీ ఆ బ్రాహ్మీ వస్తువు ఏకంగా ఉంది, అందరి హృదయాల్లో ఉంది అని మనకు ఆ నిశ్చయం వల్ల ఎప్పుడు కూడా మనకి రామ అనగానే, కృష్ణ అనగానే, నాన్నగారు అనగానే ఏది అనుకున్నప్పటికీ మనకి వెంటనే మనసు చల్లబడిపోతుంది. మన మనసు శాంతించకుండా నేనెవరిని విచారణ చెయ్యలేము. కానీ మనసు ముందు శాంతించటానికి గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆ రామనామాన్నో కృష్ణనామాన్నో మనం చేసుకోవటం వల్ల అది శాంతించిన తర్వాత మాత్రమే ఆ నేను మీద, మన జీవ లక్షణాల మీద మనం గురి పెట్టగలుగుతాం. అందుకని వైభవం అంతా ఏంటంటే ముందు మనకి శాంతి ఉంటేనే మిగిలినవన్నీ, ఆ శాంతి ద్వారానే మనం జ్ఞానాన్ని పొందుతాం. అసలైన మన స్వరూప జ్ఞానాన్ని పొందాలి అంటే మనకి ఎంతో కొంత శాంతిని ఇచ్చి ముందు మనకి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించి తర్వాతే మనం ఆత్మజ్ఞానంలో ఉన్న వైభవం మనకి అర్థమయ్యిన తర్వాతే మనం మన దేహ బుద్ధిలోంచి బయటికి రావటానికి ప్రయత్నం చేస్తాం. రాముడు ఎందుకు వచ్చాడయ్యా అంటే వశిష్ఠుడు అంటాడు, రామా నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి నీ దేహం తీసుకుని, ధర్మావతారంగా ఎందుకు వచ్చావు అంటే ఈ భూమి మీద ఉన్న సత్పురుషుల్ని నువ్వు రక్షిస్తూ ఉంటావు. సత్పురుషుల వల్ల మాత్రమే ధర్మం నిలబడుతుంది. సత్పురుషులను చూసినంత మాత్రాన్నే మనుషులు అందరూ కూడా జ్ఞానాన్ని పొందాలి అనే వైభవం వస్తుంది. అటువంటి సత్పురుషుల్ని రక్షించటానికి రాముడు ఒక దేహం తీసుకుని భూమి మీదకి వచ్చాడు. సత్పురుషుల్ని రక్షిస్తా ఉన్నాడు. ఎవరైతే సత్పురుషుల్ని శిక్షిస్తున్నారో వాళ్ళని, ఆ రాక్షసుల్ని, రాక్షస సంహారం కూడా చేశాడు. అంటే కైకను మనం అంతా ఎంతో చిన్నగా చూస్తూ ఉంటాం, ఏంటి కైకిలాగా అని. కానీ ఆవిడకున్నటువంటి ఎంతో ప్రేమగా పెంచినటువంటి రాముణ్ణి కూడా ఆవిడ అడవులకి పంపించింది. ఎలా పంపించింది అంటే ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ ఆవిడ బాడీ ద్వారా ఉపయోగించుకుని భూమి మీదకి ఎందుకు వచ్చాడో రాముడు, ఆయన అయోధ్యలో ఉండి రాజ్యం పరిపాలిస్తే కాదు, రాక్షస సంహారం జరగాలి కాబట్టి ఆయన అడవులకి వెళ్ళాలి, అక్కడ నివసించాలి. అప్పుడే సత్పురుషులు సంరక్షింపబడతారు, రాక్షస సంహారం జరుగుతుంది. అందుకని చెప్పేసి కైక ద్వారా ఆ పనిని నెరవేర్చుకుంటాడు ఈశ్వరుడు. అందుకని ఎప్పుడు కూడా కైక పట్ల ఎప్పుడు ఆయన మాతృప్రేమే కానీ కైక కాదు, ఆ దేహం కాదు, ఈశ్వర నిర్ణయమే ఆ రోజు ఆయన్ని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయించి భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడో ఆ పనిని చేయించడం కోసమే ఇదంతా జరిగిందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన కౌసల్య సుమిత్రని ఎంత ప్రేమగా ప్రేమించేవాడో ఆయన కైక పట్ల కూడా అదే ప్రేమ. అంటే ఆయనకు దేహాత్మ బుద్ధి లేదు, ఆయన బ్రహ్మమై ఉండాడు. అందుకని చెప్పేసి ఒక దేహం ఉన్నప్పటికీ ఆయన స్థితిని ఆయన తెలుసు కాబట్టి
ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్న వైభవం వల్ల ఆయన ఎప్పుడూ కూడా ఎంతో జెంటిల్గా ఆయన చిరునవ్వు, మనకి ఏ ఫోటో చూసినా రాముడి యొక్క చిరునవ్వు, ఆయన ప్రశాంత వదనం మనకి కనిపిస్తుంది. మనం ఆయన చూసిన వెంటనే మన మనసులో ఉన్నటువంటి ఆ రాగద్వేషాలు కూడా తగ్గిపోయేంత వైభవం రాముడిలో మనం అన్ని చోట్ల రాముడి విగ్రహంలోని, రాముడి ఫోటోల్లోని, రామనామంలోని, ఆయన స్మరణలోని, అన్నిటిలోని ఆయన్ని మనం పొందగలుగుతున్నాం. అంటే ఇప్పుడు అయోధ్య రాముడు అందరూ అయోధ్యలో ఉన్న రాముడిని దర్శించుకోవటానికి ఎందుకయ్యా వెళ్తున్నారు అంటే, ఆ అయోధ్యలో ఏ అయోధ్యలో అయితే రాముడు శరీరం తీసుకున్నాడో అక్కడ ఆయన్ని మనం ఉంచుకుని ఆయన్ని చూసుకోవటం వల్ల, ఆయన వైభవాన్ని వినటం వల్ల, ఆయన వైభవాన్ని చెప్పుకోవటం వల్ల, ఆయన గుణ సంపదలో ఉన్నటువంటి వైభవం, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్న వైభవం చెప్పుకోవటం వల్లే మనలో ఉన్న పాపాలు తొలగిపోతాయి. కాబట్టి మనందరికీ కూడా ఆ రామనామం చేయటానికి మన మనస్సులు అలా అలవాటు పడిపోతాయి. ఆయన వైభవాన్ని విని ఉండటం వల్ల రామనామం మనం కష్టపడి చెయ్యక్కర్లేకుండానే రామ రామ అని మన మనసు స్మరిస్తూ ఉంటుంది, ప్రేమిస్తూ ఉంటుంది. ఆయన యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఆయన నామాన్ని మనం చేయగలుగుతున్నాము అనేది మనకు తెలుస్తుంది. అందుకని రామ రామ అని మనం అనుకుంటున్నాము అంటే రాముడి అనుగ్రహం వల్లే అనుకుంటున్నాము అనేది మనకి బాగా అర్థం అవటం వల్ల ప్రతి చిన్న దాంట్లోని రాముడి యొక్క వైభవాన్ని, అంటే రామాయణం అంతా మనం మన భూమి మీదకి వచ్చినప్పుడు, ఒక సంసారంలో ఉన్నప్పుడు, ఒక మానవ జన్మ వచ్చినప్పుడు, ఏ కష్టాలు వచ్చినప్పటికీ రాముణ్ణి ఆదర్శంగా పెట్టుకుని మనం రాముణ్ణి స్మరించటం వల్ల ఆ కష్టాల్లోంచి మన మనస్సు బయటికి వచ్చేస్తుంది. అంటే ఆ కష్టాన్ని, రాముడు పడ్డ కష్టాలు మనం పడలేకపోయినప్పటికీ, మన చిన్న చిన్న కష్టాలను కూడా మనం భరించలేకపోయినప్పటికీ, ఆ కష్టాల అన్నిటిలోంచి కూడా ఆ రామనామం, ఆయన కష్టం, ఆయన జీవిత విధానం, ఆయన వైభవం విన్నప్పుడు మనకి మన జీవితంలో వచ్చిన కష్టాలు చాలా చిన్నగా అనిపిస్తాయి. నాన్నగారి దగ్గర ఒక ఆయన వచ్చి, నాన్నగారు నేను రాముడిలాగా చాలా కష్టాలు పడ్డాను అన్నారు. అనగానే నాన్నగారు ఎప్పుడు శాంతంగా ఉండే ఆయన, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నాడు, అసలు రాముడు కష్టాలతో కష్టాలు పోల్చడం ఏంటి, అసలు రాముడు పడ్డ కష్టాలు ఎటువంటివో ఈయనకి తెలుస్తుందా? అందరికీ ఏంటంటే రాముడు అంత పెద్ద కష్టాలు పడ్డప్పుడు అనేక రకాలుగా ఆయన ప్రతి క్షణము పరీక్షింపబడ్డప్పుడు ఈ లోకం చేత ఆయన వైభవం వల్ల, ఆ బ్రాహ్మీ స్థితి వల్ల ఆయన అవన్నిటిని చిరునవ్వుతోటి జీవించాడు. మనకి మన కష్టాలని రాముడు కష్టాలతో పోల్చుకోవద్దని చెప్పేవారు. ఎందుకంటే మన చాలా చిన్న చిన్న కష్టాలు, రాముడు పడ్డ కష్టాలు ఒక మానవుడు పడలేడు, మానవుడు అలా భరించలేడు అనేది మనకి తెలియాలి. భగవంతుడు కాబట్టి, ఆయన అవతార పురుషుడు కాబట్టి, బ్రహ్మమే ఒక రూపం తీసుకుని వచ్చింది కాబట్టి రాముడు అవన్నీ భరించగలిగాడు. అంతేకాని మనకొచ్చే చిన్న చిన్న కష్టాల్ని రాముడు పడ్డ కష్టాలు నేను పడ్డాను అని ఎప్పుడూ కూడా అనద్దని చెప్పేవారు. అంటే రాముడు పడ్డ కష్టంలో ఉన్న ఆ కష్టాలు అన్నీ నిమిషం ఆయన పడ్డవన్నీ కూడా ఒక బ్రాహ్మీ స్థితి ఉన్నవాడు మాత్రమే తట్టుకోగలుగుతాడు. ఆ వైభవం మనకు తెలియాలి కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన సపోర్ట్గా తీసుకుని, రామనామాన్ని స్మరించుకుని, రాముణ్ణి స్మరించుకుని దాంట్లోంచి మనం బయటకు వచ్చేయగలం. కానీ ఎప్పుడూ కూడా మనం రాముడితోటో కృష్ణుడితోటో ఎవరితోటో పోల్చుకోగ వాళ్ళం కాదు. మనం నీటి తుంపల లాంటి వాళ్ళం అని చెప్తున్నారు. నీటి బిందువులం కాదు, నీళ్ళ బిందువులన్నీ కలిస్తే నీరుగా మారుతుంది, సముద్రంగా మారుతుంది. నీటి బిందువుగా కూడా మనం సరిపోము, నీటి తుంపర్లం. అటువంటి తుంపర్లమైనటువంటి మనం
భగవంతుడితోటి, ఆ బ్రాహ్మీ వస్తువుతోటి పోల్చుకోవటానికి మనం సరిపోము అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, భగవంతుడి యొక్క వైభవం తెలిసినప్పుడే, రాముడి యొక్క వైభవం తెలిసినప్పుడే మనకి తెలుస్తుంది. కానీ రాముడి యొక్క వైభవం తెలిసి తెలియకుండా మనం పెద్దవాళ్ళతోటి పోల్చుకోకూడదు. ఎప్పుడూ కూడా వినయంగా ఉండాలి. రాముడంతా జీవితం అంతా వినయంగా జీవించాడు. ఆ వినయం ఆయనకున్న ఆ వినయాన్ని చూస్తే మనకి ఆ వినయము, ఆ శ్రద్ధ, ఆయన గుణాలు మనం స్మరించుకుని ఆయన్ని స్మరించటం వల్ల మనలో ఉన్నటువంటి మనసు మనల్ని ఇబ్బంది పెట్టకుండా శాంతంగా శాంతి స్థితిని చేరుకుంటుంది. కాబట్టి ఆయన్ని సపోర్ట్గా తీసుకోవాలే కానీ ఆయనతో ఎప్పుడు కూడా పోల్చుకోతగ్గ వాళ్ళం కాదు. మనం జీవులము, ఆయన బ్రహ్మమై ఉన్నవాడు, ఆయన భగవంతుడు, మనం జీవుడు. జీవలక్షణాలు పోతేనే మనకి ఆ భగవత్ స్థితి తెలుస్తుంది. మనం ఈ జీవలక్షణాలతోటి భగవంతుడిని పోల్చుకోకూడదు అనేది మనకు తెలియాలి. అలాగే ధర్మ ప్రభువైనటువంటి రాముడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని మనలాంటి మానవులే కాకుండా జంతువులన్నీ ఆయన యొక్క ఔన్నత్యాన్ని, పక్షులు, జంతువులు అన్నీ కూడా గుర్తించింది. అలాగే రాక్షసులు కూడా గుర్తించారు. వాళ్ళు రాక్షసులైనప్పటికీ ఆ బ్రాహ్మీ వస్తువు ఒక దేహం తీసుకుని రాముడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రావణాసురుడు ఏమంటాడంటే, ఆ రామవేషం వేసుకుని నువ్వు సీత దగ్గరికి వెళ్ళు అంటే, రామవేషం వేసుకున్న తర్వాత ఇంకా కామం ఎక్కడ ఉంటుంది అంటాడు. అంటే రాముల్లో ఉన్న ఔన్నత్యాన్ని రాక్షసుడు కూడా గ్రహించేటట్లుగా రాముడు అనుగ్రహించాడు. అది మనకి తెలియాలన్నమాట. ఎవరయ్యా వాడిని అనుగ్రహించారు అంటే రావణాసురుణ్ణి రాముడు అనుగ్రహించటం వల్లే రాముడి యొక్క ఔన్నత్యం రాక్షసులకు కూడా తెలిసింది. పక్షులకి, జంతువులకి, చెట్లకి అన్నీ కూడా ఆ బ్రాహ్మీ వస్తువే ఒక రూపం ధరించి వచ్చింది. కాబట్టి ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయనే గుర్తింపజేసి మనకి నాన్నగారి యొక్క ఔన్నత్యాన్ని ఎలాగా తెలుస్తుంది అంటే, ఆయన్ని అనుగ్రహిస్తేనే మీకు తెలుస్తుంది. అలాగే రాముడు ఈ సృష్టి పట్ల, మానవుల పట్ల అంతటా అన్ని ప్రకృతి అంతా కూడా ఆయన్ని చూసి పులకించేదన్నమాట. అంటే ప్రతి దానికి ఆ బ్రాహ్మీ వస్తువు నుంచే మనం అంతా వచ్చినప్పటికీ ఆ బ్రాహ్మీ వస్తువుని చూసినప్పుడు మన మనసు ఎంతో ఆనందాన్ని పొందుతుంది, శాంతిని పొందుతుంది. కాబట్టి భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రకృతి అంతా కూడా వానికి సహకరిస్తూ ఉంటుంది, అది పులకరిస్తూ ఉంటుంది. భూమి పులకరించి ఆనందించి అది కూడా పవిత్రమైపోతుంది అన్నమాట. అంటే ఆయన బ్రహ్మమై ఉన్నాడు. అటువంటిది ఆ బ్రాహ్మీ వస్తువు యొక్క ఔన్నత్యం, దాంట్లో ఉండే శక్తి, దాంట్లో ఉండే కాంతి, దాంట్లో ఉండే దయ అన్నీ అక్కడ ఆ శాంతి, దయ, కాంతి అన్ని శక్తితోటి నిండి ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ వస్తువు భూమి మీదకి వచ్చినప్పుడు, రాముడుగా వచ్చినప్పుడు మనం చూడలేకపోయినప్పటికీ కూడా నాన్నగారు మనకి రాముడి యొక్క వైభవాన్ని మనకి అందజేయటం వల్ల ఈరోజు మనం రామ అనుకోగానే ఆనందాన్ని పొందుతున్నాం. మనకి నాన్నగారు వేరు, రాముడు వేరు అనుకోం. అంటే లోపల ఉన్న వస్తువు ఒకటే అనేది మనకు హృదయానికి అందటం వల్ల రామ రామ అనుకుని మనకి తెలియకుండానే మన మనసు స్మరించే శక్తిని గురువు అనుగ్రహించటం వల్ల మనకి తెలియకుండానే రామనామాన్ని, కృష్ణనామాన్ని ఇవన్నీ చేసి ఆనందిస్తాం. మనసు ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆనందిస్తూ ఉంటుందో ఆ ఆనందమే నెమ్మదిగా మనల్ని మన మనసు యొక్క మూలం వైపుకి తీసుకువెళ్తూ ఉంటుంది. మన మనసు నేను ఎవడను అనే ప్రశ్న వేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క కృప ఉండాలి. మనకి ఆయన ఎందుకయ్యా నాన్నగారిని పంపించారు, ఒక సత్పురుషుణ్ణి, ఒక జ్ఞానిని మనకి ఎందుకయ్యా ఆయన దర్శన భాగ్యం కలిగేటట్లుగా మన జీవితం ఆయనతో ముడిపడి ఆయన ఫోన్లోకి ఎందుకు తీసుకువెళ్ళాడు ఈశ్వరుడు అంటే, సత్పురుషుణ్ణి
మనం దర్శించటం వల్ల, ఆయన ఫోల్డ్లోకి వెళ్ళటం వల్లే మనం జ్ఞానం యొక్క వైభవాన్ని తెలుసుకుంటాం. దాన్ని పొందాలి అనే ఆపేక్ష, ఆకాంక్ష వస్తుంది. మనం ఎప్పుడు కూడా నాన్నగారిని చూసిన తర్వాత ఇంత భక్తి వచ్చింది, నాన్నగారి దగ్గరికి రాకముందు మనకి ఇంత భక్తి లేదు, ఇంత మంచితనం లేదు అని అనుకుంటా ఉంటాం. వాళ్ళు అనుగ్రహం వల్లే మనకు వాళ్ళని పొందాలనే కాంక్ష, మంచి పనులు చెయ్యాలని. మంచి పనులు ఎందుకయ్యా అంటే, మంచి పనులు చెయ్యటం వల్ల మన మనసు పవిత్రమవుతుంది. అంతేకాని మంచి పనులు గమ్యం కాదు, భగవంతుడే గమ్యం, ఆత్మే గమ్యం. ఆ ఆత్మని పొందటానికి మనకి ఆ దుష్ట లక్షణాలు ఉంటే, మన మనసులో ఆ నెగిటివ్గా ఉంటే, అశాంతి ఉంటే మనం శాంతిని పొందలేం. కాబట్టి మన మనసు శాంతితోటి కూడి ఉండాలి. ఆ శాంతిని మంచి పనులు చెయ్యటం వల్ల మాత్రమే మన మనసు శాంతింపబడుతుంది. అందుకనే మనం రాముడిని తలుచుకోవటం వల్ల, ఆ రామనామం చెయ్యటం వల్ల ఆయన యొక్క వైభవాన్ని మనకి నిరంతరం మన హృదయానికి తెలియజేసి మన మనసుని శాంతిలో ఉంచుతూ ఉంటాడు. అంటే రామనామాన్ని మనం ఏదో కష్టపడి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా మనకి కోరిక వచ్చినప్పుడు కాకుండా మనం ప్రేమతోటి, ఆప్యాయతతోటి ఆయన్ని స్మరించుకోవటం వల్ల ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఆయన ఇచ్చిన ప్రేమ వల్లే ఆయన్ని స్మరిస్తున్నాము. ఆ ప్రేమే మనల్ని జ్ఞానానికి తీసుకువెళ్తుంది. ఆ స్మరణే మనల్ని జ్ఞానానికి చేరుస్తుంది. సీతాపతికి హారతి నిధకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినా శ్రీ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణానిధే చక్రవర్తి తనూజాయ చక్రవర్తి తనూజాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 శ్రీ